అంతా క్రీమ్ ఇచ్చాడు సార్ దేవుడు. ఇంజనీరింగ్, ఐఐఎం, పర్సన్ ఆఫ్ యువర్ చాయిస్, వైరాగ్యం కూడా తొందరగా ఇచ్చాడు దేవుడు. అది అందరికి రాదు కదా సార్. నేనైతే అలా అనుకుంటున్నాను మీ విషయంలో. పేదరికం యు గాట్ ద క్రీమ్ ఆఫ్ పేదరికం ఎవ్రీథింగ్. పేదరికం కష్టం కాదంటారా? పేదరికం ఎంత కష్టం చెప్పండి. పేదరికము అదే ఈ రోజుకు కూడా అందుకే నాకు ఇచ్చాడు సార్ దేవుడు మీకు. నాకు అంటే మీకు చిన్నప్పటివి అది స్టార్ట్ అయ్యి చిన్నప్పటి తర్వాత కళలు చూపించాడు ఈ అంత రోజు మంచి. అంటే చిన్నప్పటిది ఈ రోజు కూడా మాకు 8 ఫ్యామిలీస్ ఉండేవన్నమాట. మాకు ముబారక్ అక్కడ నగర్ ఉండేది. ఆ నగర్ లోపల మాకు నిజామాబాద్ లో ఊరు చివర అనమాట. మొత్తం 8 చిన్నవి 1.5 rooms వి ఇల్లు ఉండేది. 5గురం అన్నమాట. సరేలేండి, మళ్ళీ ఎప్పుడు చెప్పుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడు వేదంలో ఉన్నది అందరికీ అర్థం కాదు అన్న విషయము భగవంతుడు రూపంలోనే ఉన్నటువంటి వేదవ్యాసుడికి తెలుసు. ఆయన అనుకున్నారు ఈ విషయాలు ఎవరికి అర్థం కావు అంత తొందరగా. పురాణాలు రాశారు. పురాణాలు రాయడం వల్ల ఏమైపోయింది, కన్ఫ్యూజన్ వచ్చేసింది. నిజం చెప్పాలంటే పాపం ఆయన రాసింది చాలా క్లారిటీ తోటే రాశారు. ఏ కల్పంలో జరిగినటువంటి కథని ఆ కల్పంలో పరబ్రహ్మ ఎవరో వారికి సంబంధించినటువంటి కథగా రాశారు. ఆయన చక్కగా రాశారు. అండ్ ప్రతి పురాణంలో కూడా అత్యద్భుతమైనటువంటి జ్ఞానము, అత్యద్భుతమైనటువంటి తత్వము, అన్ని రకాల విషయాలని మనకు కథల రూపంలో తెలియజేశారు. అయితే తర్వాత ఏమైపోయిందంటే జనాలు ఇది వేరే కల్పం, అది వేరే కల్పం అనుకోకుండా వారికి నచ్చిన పుస్తకాన్ని చదివేసి ఇది మా దేవుడు అని చెప్పేసి దాన్ని ఒక మతంగా మార్చేశారు. ఇప్పుడు మీరు వైష్ణవ మతం తీసుకుంటే వాళ్ళకి ఎంత లిటరేచర్ ఉందంటే, సాహిత్యం ఎంత ఉందంటే వాళ్ళ దగ్గర ఇంకొక గొప్ప మతం లాగా. మీరు ఇప్పుడు అందులో కనుక వెళ్ళారంటే, డీప్ డైవ్ చేశారంటే మీకు అసలు చాలా డీప్ గా ఉంటుంది. అందులోనే తత్వబోధ ఉంటుంది, అందులోనే భక్తి ఉంటుంది, అందులోనే కర్మయోగం ఉంటుంది, అందులోనే ధ్యాన యోగం ఉంటుంది. సేమ్ విత్ శైవం కూడా అంతే. అదే విధంగా గణపతి మతం తీసుకున్నట్లయితే గాణాపత్యం అంటారు కదా, అందులో కూడా అంతే. అసలు గాణాపత్యంలో అయితే నవగ్రహాలు ఉండవు, తెలుసా మీకు? నవగ్రహాలు ఉండవు. గణపతివే వేరు వేరు రంగులలో ఉంటాయి అన్నమాట. నల్ల గణపతి అనుకోండి శని అన్నమాట. సో అలాగా రకరకాల గణపతులు. మనకు ముత్యం అంటే తెల్ల గణపతి. ఇలాగా అన్ని రకాలు గణపతిలోనే పూజించడం. ఇంకా కొంతమంది సూర్యుడిని పూజిస్తారు. సూర్యుడే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని పుట్టించారు అని చెప్పేసి సూర్యుడి యొక్క దీంట్లోపల అన్నింటికి కారణం సూర్యుడే. అలాగా ఇక ఈ పాపులర్ మతాలు 6 కాకుండా, అంటే కుమారస్వామి మతంతో కలుపుకునే 6 మతాలు, దేవి అమ్మవారిని మనం మర్చిపోయాం, శాక్తేయం, ఈ మతాలు కాకుండా మళ్ళీ ఇంకా ఎన్నో మతాలు వచ్చాయి. ఆంజనేయ స్వామిది అయితే లెక్కలేనన్ని రూపాలు, అసలు లెక్కలేనన్ని రూపాలు. అన్ని రూపాలలో కూడా ఆంజనేయ స్వామిని మతంగా మార్చేశారు మన వాళ్ళు. ఏమీ తప్పు కాదు. ఏదో ఒకటి చక్కగా పాటిస్తూ దానిలో మెల్లమెల్లగా ఎదుగుతూ పోతే తప్పు లేదు. ఉదాహరణకి వైష్ణవ మతం ఉంది, వాళ్ళు ఏమన్నా తప్పులు నేర్పిస్తారా? నేర్పించరు. వాళ్ళ ధర్మంలో వేరేవేమి తప్పులు ఉన్నాయో వాళ్ళు వేరే దేవుళ్ళని ఎక్కువగా ఖాతరు చేయరు, అంతే. ఇప్పుడు చిరంజీవి సినిమాలో చిరంజీవి హీరో, అందులో సల్మాన్ ఖాన్ ఒక చిన్న రోల్ కోసం వచ్చాడు అనుకోండి, సల్మాన్ ఖాన్ పెద్ద హీరో అయిపోతాడు. ఆ సినిమాలో కాదు చిరంజీవి. అదే సల్మాన్ ఖాన్ సినిమా లోపల చిరంజీవి చిన్న రోల్ వేసాడు అనుకోండి, అప్పుడు అందులో సల్మాన్ ఖాన్ హీరో, చిరంజీవిది చిన్న రోల్ అని అనుకుంటాం మనం. కూలీ సినిమా లోపల నాగార్జున విలన్ రోల్ వేశాడు కాబట్టి రజనీకాంత్ గొప్పనా? నాగార్జున ఇండివిజువల్ గా తన సినిమా తీస్తాడు, అన్నమయ్య సినిమా తీస్తాడు. అన్నమయ్యలో హీరో ఎవరు అంటే రజనీకాంతే గొప్ప అంటామా మనం? అనము. అన్నమయ్య అంటే నాగార్జుననే గొప్ప అంటాం. అలాగా మనం కంపేర్ చేయకుండా ఉంటే మతాలు చాలా అద్భుతంగా ఉండేవి. కాబట్టి ఏ మతము అంటే మతిలోంచి వచ్చిన దాన్ని మతము అంటారు. మన హిందూ ధర్మం లోపల అనేక మతాలు ఉన్నాయన్నమాట. ఈ వైష్ణవం, శైవం, ఇలా రకరకాల మతాలు. అయితే దురదృష్టవశాత్తు ఏమైందంటే ఈ మతంలో ఉన్నంత వరకు వాళ్ళ మతాన్ని నమ్ముకుని నా మతం కరెక్టు. ఇప్పటికీ కూడా మీరు విష్ణువుని పూజించే వాళ్ళు, శివుని పూజించే వాళ్ళు, వేరే వాళ్ళు
కొట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. అలా కొట్టుకోకుండా మనస్ఫూర్తిగా గనక ఆ మతంలో ఉన్నటువంటి లిటరేచర్ చదువుకుంటూ వెళ్తే మీరు అందులోనే కర్మయోగం చేస్తారు, అందులోనే భక్తి యోగం చేస్తారు, అందులోనే ధ్యానం చేస్తారు, అందులోనే జ్ఞానాన్ని కూడా సంపాదించుకుంటారు, భగవంతుల్లో కలిసిపోయి భగవంతుడు నేను ఒకటే అనే భావనకి వెళ్తారు. అయితే దురదృష్టం ఏంటంటే అంత దాకా వెళ్లకుండానే జనాలు ఏం చేస్తారంటే విద్యని మధ్యలో ఆపుతారు. ఇప్పుడు నేను ఒక్క మాట అడుగుతాను, మీకు ఎవరికి ఎందుకు ఎక్కువ మంది సరైనటువంటి జ్ఞానం చెప్పడం లేదంటారండి? అంటే సరైన ఒక ఒక అవుట్ సైడ్ నుంచి ఇట్లా పైనుంచి ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఇలాగ అందరూ చెప్పకపోవడానికి కారణం ఎవరైనా చెప్పగలరా? ఒక్కసారి ఆలోచించండి. నేను అన్న పాయింట్ అర్థమైందా ముందు లేదా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒకే పరంగా వాళ్ళకి సరిగా తెలియకపోవచ్చు, కరెక్ట్. వాళ్ళకి డెప్త్ కి వెళ్ళకపోవచ్చు, ఇవన్నీ కూడా కాదు. ఇప్పుడు మీరు వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళని చూడండి, వాళ్ళు ఎంత డీప్ కి వెళ్తారో తెలుసా? మంత్రాలు గాని అందులో ఇవ్వులు గాని ఒక్కొక్క దానికి వాళ్ళు ఎన్ని రకాల చక్కటి అర్థాలు తీసి చెప్తారు. ఈ ఓవర్ వ్యూ ఏదైతే ఉంటుందో ఈ టాప్ వ్యూ తెలియకపోవడం. టాప్ వ్యూ తెలియాలి. ఇప్పుడు మన లోపల కూడా చాలా మందిని చూడండి, నేను ఏదో అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతే బాగుండు అని కొంతమంది, నన్ను విష్ణుమూర్తి వచ్చి కాపాడితే బాగుండని కొంతమంది, శివుడి కంటే గొప్ప దేవుడు లేడని కొంతమంది దత్తాత్రేయుడికి నేను వారసుని అన్నట్టుగా మాట్లాడేటటువంటి వాళ్ళు కొంతమంది. ఇలాగ ఎందుకు అవుతుంది అంతా కూడా? దీని అంతటికి కారణం ఏంటంటే పరబ్రహ్మని వాళ్ళు ఒక రూపంలో పట్టుకుని మిగతా దేవుళ్ళ పైన వాళ్ళు తక్కువ చూపుతో చూడడం. అయితే తక్కువ చూపుతో నిజంగా చూడకపోయినప్పటికీ వాళ్ళ ప్రవచనాలలో వాటిల్లో తెలిసిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఈ టాప్ వ్యూ తెలియకపోవడానికి కారణం ఏంటంటే, అంటే టాప్ వ్యూ అంటే ఏంటో ముందు చెప్తాను. ఒకే వృక్షము, ఈ వృక్షానికి వివిధ కొమ్మలు, ఈ వృక్షము వేదం, ఈ వేదంలోంచి ఒకటి వైష్ణవ మతం, ఒకటి శైవ మతం, ఒకటి ఇవన్నీ వచ్చాయి అన్నటువంటి విషయం ఏదైతే ఉంటుందో దాన్ని మనము టాప్ వ్యూ అని చెప్పి అనుకోవాలి. అంటే ఏంటంటే ముందు ఓవర్ వ్యూ, అసలు ఏం చేస్తున్నాం మనము అని చెప్పి తెలుసుకోవాలి. ఆ ఏం చేస్తున్నాము అని చెప్పి తెలియడంలో ఏమైపోతుందంటే ఏదో ఒక దేవుణ్ణి, ఉదాహరణకి భాగవతం చూడండి. ఆనెస్ట్లీ స్పీకింగ్ భాగవతము ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే మిగతా అన్ని గ్రంథాల్లోకి భాగవతమే గొప్పగా ఉందేమో అనిపిస్తుంది. ఇవాళ నేను 70-80 పేజీల్లో ఉన్నది చాలా తక్కువ సమయంలో, గంట సమయంలో చెప్పేయవలసి వచ్చింది. అందులో ఉన్న తత్వం అంతా కనుక మాట్లాడితే ఇవాళ రోజు సరిపోయేది కాదు. ఎందుకంటే ప్రహ్లాదుడు ఎంత డీటెయిల్, భాగవతం ఇంట్లో బుక్ ఉందా అండి అందరి దగ్గర? వేదవ్యాసుడు బుక్ ఉన్న వాళ్ళు గీత ప్రతి కొనుక్కొని చూడండి. మీరు, నేను అబద్ధం చెప్పడంలా, మీరు కొనుక్కొని చూడండి ఎంత డీటెయిల్ గా రాశారు అసలు భగవంతుడు తత్వాన్ని. ఇస్కాన్ ఉంది నా దగ్గర. ఇస్కాన్ తీసుకోకండి. ఇస్కాన్ వాళ్ళు ఏంటంటే ఏది కూడా వాళ్ళు తప్పుదారిలో తీసుకెళ్తారు. తప్పుదారిలో అంటే వాళ్ళు విష్ణువు మతం, అదే వాళ్ళు అందులో ఉన్న వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఉండరు మీకు ఇస్కాన్ లో. అలా కాకుండా మీరు వేదవ్యాసుడు ఒక్కడనే ప్రామాణికంగా ఉందండి. గీతా ప్రెస్ కొన్నాము. గీతా ప్రసిద్ధి వేదవ్యాసుడు బుక్ కొనండి. వేదవ్యాసుడు రాసినటువంటి పుస్తకాలు మాత్రమే మనకు ప్రామాణికం. అయితే ఏమైపోతుందంటే తెలియకపోతే ఏమవుతుందంటే ఎవరో ఒకరు మనల్ని పట్టేసుకుని రండి అంటారు, వాళ్ళ గురువు దగ్గరికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ చట్రంలో మనం బిగించబడతాం. చట్రం అంటే ఫ్రేమ్, ఆ ఫ్రేమ్ లో మనం బిగించబడతాం. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు చెప్పినవే కరెక్ట్ అంటాం అనుకున్నప్పుడు ఆ గ్రూప్ లోంచి బయటికి రావడానికి కూడా మనం ఇష్టపడకపోవడం వల్ల ఏమవుతుంది, మీరు కావాలంటే చూడండి, ఈ మఠాధిపతులు గాని పీఠాధిపతులు గాని గురువులుగా చెప్పుకునే వాళ్ళు గాని వాళ్ళు ఒక గుంపును తయారు చేసుకుంటారు. ఆ గుంపును ఎలా ప్రభావితం చేస్తారంటే నన్నేమన్నా అంటే మీరు వెళ్ళి కొట్టేయాలి అన్నట్టుగా చేసేసుకుంటారు. అందువల్ల ఏమైపోతుందంటే అసలు మన ధర్మం అంతా కూడా అక్కడ దెబ్బతింటుంది. పాపం వేదవ్యాసుడు మహాభారతం రాసినటువంటి పద్ధతి ఏంటి, దానికి మనం చేస్తున్నటువంటి న్యాయం ఏంటి? పూర్తి స్థాయి అన్యాయమే. దానికి కారణం ఏంటంటే ఎవరో ఒకరు ఒక దాంట్లో చాలా స్ట్రాంగ్ ఉంటారు, అందులోపల డీప్ గా వెళ్తారు. ఇప్పుడు ఎవడన్నా నాతో వచ్చి ఆంజనేయ స్వామి ఫలానా రోజు నాడు ఫలానా చోట ఏం చేశాడో చెప్పు నువ్వు అన్నావు అనుకోండి, నేను చెప్పలేను. ఎందుకంటే మనకు తెలిసిన ఆంజనేయ స్వామి కేవలం రామాయణంలో. అదే ఆంజనేయ స్వామిని ఒక మతంగా చెప్పినట్లయితే హ్యూజ్ లిటరేచర్ ఈస్ దేర్, మధ్యలో చాలా మంది రాశారు. అప్పుడు మనం ప్రశ్నించాల్సినటువంటి విషయం ఏంటంటే అది వేదవ్యాసుడు రాశాడా లేదా వాల్మీకి రాశాడా అని అడగాలి. ఈ రెండే మనం చేయాల్సింది. వేదవ్యాసుడు వాల్మీకి మాత్రమే మనకు ప్రామాణికము, ఇంకా ఎవరు రాసినా ప్రామాణికం కాదు. మిగతావన్నీ మన అధ్యయనానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకి శంకరాచార్య రాసినవన్నీ మన అధ్యయనానికి ఉపయోగపడతాయి, రమణ మహర్షి రాసింది మన అధ్యయనానికి ఉపయోగపడతాయి. వేదంలో ఉన్న విషయాన్నే వాళ్ళు గట్టిగా చెబుతూ
ముందుకు తీసుకెళ్తే అది అధ్యయనానికి ఉపయోగపడతాయి. కానీ ప్రామాణికము అని వచ్చేసరికి మళ్ళీ మనకు వేదాలు, తర్వాత అందులో వేదవ్యాసుడు రాసినటువంటి పురాణాలు. బట్ ఈ పురాణాలలో దురదృష్టం ఏమైందంటే ఒక పురాణంలో ఒక దేవుడు గొప్ప, ఇంకో పురాణంలో ఇంకో దేవుడు గొప్ప అనేసరికి జనాలు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఆ కన్ఫ్యూజన్ వల్ల ఏమైపోయిందంటే మన ధర్మాన్ని తప్పుగా అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అది కాక ఏమైంది, ఆచార వ్యవహారాలు ఏమైందంటే చాలా పవిత్రంగా చేయాలి. ఈ రోజు మనము మధ్యాహ్నం నారాయణీయంలో తెలుసుకున్నాం ఆచార వ్యవహారాలు ఎందుకు సరిగ్గా చేయాలి అనే విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆచార వ్యవహారాలు సరిగా చేయకపోతే అవి రివర్స్ అవుతాయి. ప్రహ్లాదుడు కూడా చెప్పింది అదే కదా మనకు. ప్రహ్లాదుడు ఏమంటాడు, ఈ కర్మకాండలని ఎవరో పండితులు వాళ్ళు అతి తెలివి ఉపయోగించి చేసినటువంటి వాటిని మనము కనీసం మనం చేయగలిగేదల్లా ఏంటంటే ముందు కోరికను వదిలేసేయడం. ఎందుకంటే అందులో ఏం చేస్తే ఏ తప్పు వస్తుందో తెలియదు. ఇప్పుడు సతీ సహగమనము ఏ పురాణంలో ఉందంటారండి? ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు సతి అనేది జరిగింది కదా సార్ ఆ దక్షుడి యజ్ఞంలో, అదేమన్నా సంబంధం? పేరు సతీదేవి, ఆవిడ పేరు లేదండి. భర్త చనిపోతే సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భార్య కూడా అతనితో పాటు అనుసరించి. ఆ రోజుల్లో పాండురాజు పోంగానే ఆవిడ మాదిరి లేలే, ఆవిడ కరెక్ట్ పాయింట్ అన్నారు. లక్ష్మీ గోవిందరూరు గారు కరెక్ట్ పాయింట్ రేజ్ చేశారు. దానికి జవాబు చెప్పాలి మనం. ఆవిడ ఏమన్నారంటే మాద్రి ఎందువల్ల దేహత్యాగం చేసింది అంటే దానికి కారణం ఉంది. ఏంటంటే కారణము మాద్రి వల్ల ఆయన ఎఫెక్ట్ అవుతాడు పాండురాజుకి భార్య కలయిక అనేటటువంటిది ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. అందుకని చెప్పేసి వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటారు. కానీ ఆయనని ఉసిగొల్పినందుకని చెప్పేసి ఆవిడకి తెలుసు తనది పూర్తిగా తప్పు అని చెప్పి తెలుసు ఆవిడకి. ఎంత సన్యాసం చేస్తున్నా కూడా శరీరంని ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల ఆయన మరణించాడు. ఆయన మరణానికి పూర్తి స్థాయి కారణం ఆవిడకి దెబ్బకు జీవితం అంటే విరక్తి వచ్చింది. అది అక్కడ సతీ సహగమనం అనకూడదు దాన్ని. అక్కడ జరిగినది ఇప్పుడు మరి ఈవిడ ఎందుకు ఇది చేసింది అంటే ఆ రోజుల్లో ఏమైందంటే, ఆ రోజుల్లో కాదు ఏ రోజుల్లో అయినా ముస్లిమ్స్ మన పైన దండయాత్ర చేస్తున్నప్పుడు ఆడవాళ్ళందరూ వెళ్ళిపోయి చేస్తారు. ఎందుకని మనం మొన్న చెప్పుకున్నాం, ఆడవాళ్ళని ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు వాళ్ళ బానిసలుగా చేసుకునేవాళ్ళు, లైంగిక బానిసలుగా. అందుకోసం అని చెప్పి అంతకంటే ఘోరం ఏముంది, అందులో వాళ్ళు క్రూరాతి క్రూరులు, వాళ్ళు ఎలాంటి పనులు చేయిస్తారు. కాబట్టి ఏంటంటే ఆ క్రూరత్వాన్ని తట్టుకోలేక, బతకలేక, చావలేక, మెమోరీస్ లో ఉండలేక మహారాణి లాంటి సంయుక్త రాణి ఈ రోజు ఒక తురకవాడి ఆస్థానం లోపల ఒక లైంగిక బానిసగా ఉంది అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఎంత ఘోరమైనటువంటి విషయం. అందుకని చెప్పేసి ఏంటంటే తర్వాత వచ్చినటువంటి జనాలందరూ కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అంటే వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, అత్యంత క్రూరంగా చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఇది అదే లేకుండా చంపేస్తూ ఉండేవాళ్ళు. సో చంపేసేసి వాళ్ళ పైన అటాక్ చేస్తుంటే ముందు చనిపోయిన వాళ్ళ గురించి బాధపడాలా లేక వీరి పరిస్థితి గురించి బాధపడాలా, అందుకోసం అని చెప్పేసి కొంతమంది చనిపోతూ ఉండేవాళ్ళు. వాళ్ళంతటా వాళ్ళది స్వతహాగా చనిపోతుండేవాళ్ళు. కానీ దాన్ని బలవంతపు అలవాటులాగా చేయడం ఇవి మనకి ఏ గ్రంథాలలోనూ కనిపించవు. కాబట్టి ఏమైందంటే దురాచారాలన్నీ కూడా తర్వాత వచ్చాయి. పాపం వేదవ్యాసుడు చెప్పినంత వరకు కూడా ధర్మాన్ని అత్యద్భుతంగా బోధించాడు. అందులోపల 5వ వేదమైనటువంటి మహాభారతాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఎందుకు, వేదాల అందరికీ అర్థం కావు కాబట్టి కథల రూపంలో అందించాలని. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏమొస్తుంది, కథని గట్టిగా పట్టుకుంటున్నాం, ధర్మాన్ని వదిలేస్తున్నాం. అసలు మహాభారతం యొక్క గొప్పతనం ఏంటి మనం మొదటి రోజే తెలుసుకున్నాం. ధర్మార్థ కామ మోక్షములను సరిగ్గా తెలియజెప్పేటటువంటి గ్రంథము మహాభారతము. ఎవరైనా ఒక్కసారి రిపీట్ చేస్తారా నా సంతోషం కోసం? మోక్షాలు తెలియపరిచేది చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఈ కావ్యం మహాభారతం. కరెక్ట్. సో భాగవతం ఎంత గొప్పదో అంతకంటే కూడా మహాభారతానికి ఒక పీట ఎక్కువే వేస్తారు. నా పర్సనల్ ఒపీనియన్, నాకు భాగవతం ఎక్కువ ఇష్టం, అది వేరే సంగతి. బట్ జనరల్ గా కూడా మహాభారతంలో 1,00,000 శ్లోకాలు, మీకు భాగవతం తీసుకున్నట్టయితే 18,000 శ్లోకాలు. 18,000 శ్లోకాల భాగవతంలో మీరు వింటున్న ప్రవచనకర్తలందరూ 4,000 శ్లోకాల గురించే చెప్తారు, కథల గురించే చెప్తారు. మిగతా 14,000 శ్లోకాలలో ఉన్నటువంటి తత్వం గురించి చెప్పరు. దానికి కారణము మల్టిపుల్. ఇందాక మనం ఏంటి కారణాలు అనుకున్నాం. కారణాలు ఏంటంటే వాళ్ళు చదివినటువంటి పుస్తకంలో ఎంత ఉందో అంత బాగా చెప్తారు. ఇది మళ్ళీ ఇవాళ పొద్దున మళ్ళీ మనం తెలుసుకున్నాం ప్రహ్లాదుడి కథ ద్వారా. ప్రహ్లాదుడు ఏమంటాడు, గురువులు ఎవరో మ్యూట్ లో లేరండి, ఒక్కసారి ఇఫ్ యూ డోంట్ మైండ్ మ్యూట్ లో పెట్టుకుంటారా?
ఎవరు? విజయ కుమార్ గారు. దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. లేదు వేరే పని ఉంటే వెళ్ళేసిరండి, తర్వాత చక్కగా యూట్యూబ్ లో పెట్టేసుకున్నారండి, గురుగారు పెట్టేకున్నారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ గురువుకి ఏం తెలుసు అదే చెప్తాడు. సో కాబట్టి అక్కడ ప్రాబ్లం ఏమైపోయిందంటే నా గురువు ఇది చెప్పాడు, నువ్వు కూడా నన్ను గుడ్డిగా నమ్ము. సో అక్కడ గుడ్డి నమ్మకం అనేది వచ్చినప్పుడు ఏమైపోతుందంటే మనము తర్వాత తరాలకు జవాబు చెప్పలేనటువంటి స్థితిలో ఉంటాము. మన పిల్లలకు కానీ, మన మతాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే కానీ, మన ఇంట్లో మన భార్య, మన భర్త, మన పిల్లలు, మన బంధువులు వీరు మనల్ని క్రిటిసైజ్ చేస్తే ఏం చేయగలం? బాబు గోగునీల్ లాంటి వాడు స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతుంటే జవాబు చెప్పలేకుండా మన హిందూ ప్రవచనకర్తలు అలా ఉంటే ఏం చేయగలం? ఎందుకంటే వీళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండదు. ఏదో ఎంఏ చేస్తారు. ఆ ఎంఏ వరకు ఏంటంటే వాళ్ళ ఎంఏ సంస్కృతము, ఎంఏ హిందీ, ఎంఏ తెలుగు ఇక్కడ ఆపేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళు ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్, ఒక హేతువాదానికి సంబంధించినటువంటి చదువులు ఇవి తక్కువ మంది చదువుతారు. చదవడం వల్ల ఏమైపోతుంది, ఈ పైనుంచి మనం చదవాలి అంటే ఈ పైనుంచి అసలు ఏం చేస్తున్నాం మనం, భాగవతం అనేటటువంటిది పురాణమా లేకపోతే అది కావ్యమా తెలియని వాళ్ళు ఎంతమందో ఈ రోజుకు కూడా, ఎంతమందో మీరు చూడండి కావాలంటే. సో దీనివల్ల ఏమైపోతుందంటే ఎవరికి ఏది తెలిస్తే అదే. ఇప్పుడు నేను నారాయణీయం నాకు వచ్చు అనుకోండి, నేను నారాయణీయమే నేర్పిస్తూ జీవితాంతం లక్షల మంది స్టూడెంట్స్ తయారు చేసుకోగలను. నాకు సౌందర్యలహరి వచ్చు అనుకోండి, సౌందర్యలహరి నేర్పిస్తూ నేను 1,00,000 మంది స్టూడెంట్స్ తయారు చేసి అందరి దగ్గర డబ్బులు అడగచ్చు. ఇక్కడ 100 ముష్టేయండి, అక్కడ 200 ముష్టేయండి అని చెప్పి. సో ఇక్కడ ఏమైపోతుందంటే వీళ్ళందరికీ తెలియక, కొంతమందికి తెలియక, కొంతమందికి అహంకారంతో, కొంతమంది ఏంటంటే గుర్తింపు కోసం అని చెప్పి ఇలా చేస్తూ ధర్మాన్ని నాశనం చేశారు. మరి ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలంటే ముందు అర్థం చేసుకోవడానికి కొంత విద్య, కొంత వివేకము ఉండాలి. రెండవది శ్రద్ధ చాలా ఉండాలి. ఏ పని చేసినా కూడా శ్రద్ధ చాలా ఉండాలి. ఆ శ్రద్ధ ఉన్నప్పుడు ఒక సిస్టమేటిక్ వే లోపల అర్థం చేసుకోవాలి. సిస్టమేటిక్ వే అంటే ఏంటి అంటే క్రమ పద్ధతిలో మన ధర్మాన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ క్రమ పద్ధతి అంటే ఏంటో చెప్తున్నాను చూడండి. క్రమ పద్ధతి అంటే మనం ఎప్పుడు తెలిసినట్టుగా ముందు అన్నిటికంటే గొప్పవి వేదాలు. ఈ వేదాలు భగవంతుడు ఇచ్చినవి, ఇవి మనము విననివి. ఓకే. రెండవది, ఈ వేదాలలో ఉన్న తత్వం అర్థం కాదు కాబట్టి మనకు ఈ 5,000 సంవత్సరాల కింద వేదవ్యాసుడు వాటిని పురాణాల రూపంలో అందించాడు. ఈ పురాణాలలో కూడా అంతకుముందు కల్పములలో జరిగినటువంటి వివిధ కథలని కథలుగా రాసి అందులోంచి మనకు తత్వాన్ని అందించాడు. కథలని పట్టుకోకు, కథలను వదిలేసి అందులో ఉన్న తత్వాన్ని పట్టుకో. మన దగ్గర ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది ప్రశ్నించేది మన హిందూ ధర్మంలో వాటిని అడుగుతారు. ఎందుకండి శివుడు త్రిశూలంతో ఒక చిన్న పిల్లాడి తలకాయ నరికేస్తాడా, అమ్మ స్నానం చేస్తుంది అని చెప్తుంటే నరికేస్తాడా అని చెప్పేసి మొన్న మా రిలేటివ్ కూడా ఒక ఆయన అడిగాడు. కరెక్టే, అటువంటి అనుమానం రావడం వల్ల ఏమైతుంది, జనాలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఏమైందండి, సత్యనారాయణ స్వామి వ్రతం లోపల దేవుడు అంత క్రూరుడా అండి, అంత హింసిస్తాడు ఏంటండి. తర్వాత మొన్న మా మిత్రుడు, అతను కూడా ఐఐఎంలోనే చదువుకున్నాడు, అతను ఏమన్నా అంటాడు, అరే నాకు ఒక మాట చెప్పరా, విష్ణుమూర్తి భక్తులు ఎక్కువ కష్టపడతారా, శివుడు భక్తులు ఎక్కువ కష్టపడతారా అని అడుగుతున్నాడు. నేనన్నాను, రే చదువుకున్న వాళ్ళు ఆలోచించే పద్ధతి ఏంటంటే హేతువాదం. మన ధర్మంలో హేతువాదం ఉంది, మన ధర్మంలో తర్కం ఉంది, మన ధర్మంలో మీమాంస ఉంది. అది అర్థం చేసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఇది కథని కథలాగా తీసుకుంటూ ఎంత అవసరమో అంత మన కథకు అవసరమైంది తీసుకోవాలి. మనం ఎప్పుడు అనుకున్నట్టుగా గజేంద్ర మోక్షము, ఏనుగుని చంపడానికి దేవుడు పరిగెత్తుకుంటూ రావాలా, సారీ ముసలిని చంపడానికి. ముసలి ఆయన సృష్టి, ఏనుగు కూడా ఆయన సృష్టి. మరి దేవుడు ఒక ముసలిని చంపడానికి అలా రావాలా? సో ఇటువంటివన్నీ కూడా మనం ఆలోచించినప్పుడు దాని వెనక మనకు కథ కారణం అర్థమవుతుంది. ఏమిటంటే లేదు, అక్కడ ఇతను బంధాల నుంచి విడిపించమంటే దేవుడు వచ్చి బంధాల నుంచి విడిపించాడు. అంటే ఏదైతే మనకు ఈ దీన్ని ఏమంటారు భవసాగరం అని చెప్పేసి ఏదైతే అంటామో ఆ భవసాగరం నుంచి బయటికి తీసుకొచ్చాడు కదా దేవుడు అని చెప్పేసి గుర్తిస్తాం. అది కాక ఇంకోటి ఏంటి, చరిత్ర. మనకు మన గ్రంథాల ద్వారా చరిత్ర తెలుస్తుంది. ఇదంతా కూడా ధర్మరాజుకి తను అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా లోమశుడు జవాబు చెప్తూ ఉంటాడు. ధర్మం ఎందుకు గొప్పది అనే విషయాన్ని చెబుతూ ధర్మార్థ కామ మోక్షంలో అనబడే 4 ముందు హిందూ ధర్మంలో ఉన్నాయి. ఫస్ట్ ఎవరన్నా హిందూ ధర్మం అంటే ఏంటి అంటే దేవుళ్ళు, రాముడు, కృష్ణుడు అనే అంటారు కానీ ధర్మము, అర్థము, కామము, మోక్షము అని ఎవరు అనరు. బ్రహ్మచర్యాష్టమము, గృహస్థాష్టమము, వానప్రస్థాష్టమము, సన్యాసాష్టమము అని ఎవరు అనరు. మీరు చూడండి కావాలంటే, మన స్టూడెంట్స్ వదిలేసి ఇంకెవరు అనరు. కానీ అసలు హిందూ ధర్మం అంటే ఇదే విధమైనటువంటి హిందూ ధర్మము. కాబట్టి అవిటిని తెలియజేసేటటువంటి సంపూర్ణ మహాభారతము. ఆయన ఏమనుకున్నారంటే ఈ పురాణాల ద్వారా జనాలు కంగారు పడుతున్నారు కాబట్టి మొత్తం విపులంగా రాస్తాను మళ్ళీ అని చెప్పేసి తన వంశ చరిత్రని రాశాడు. చంద్రవంశ చరిత్ర. ఇది అద్భుతమైనటువంటి కథల ద్వారా, వేలాది కథల ద్వారా
ఆయన గాని వైశంపాయనుడు గాని తర్వాత చెప్పినటువంటి సూత మహాముని గాని మొత్తం మీద 8,000 శ్లోకాలని 1,00,000 శ్లోకాల దాకా తీసుకెళ్లిపోయారు. నేను కూడా మధ్యలో కథలు చెప్తూ ఉంటా కాబట్టి ఇప్పటికి 2 లక్షలు అయిపోయి ఉంటాయి ఆల్రెడీ. సో అలాగా మనం కథలుగా తెలుసుకుంటూ ఉంటాం. ఇది కూడా కథలాగా కాకుండా ఔన్నత్యాన్ని మనం గుర్తించాలి అని చెప్పి మనం ఏం చేస్తున్నాము, ప్రతిసారి కూడా మహాభారత కథ చెప్పుకున్న ప్రతిసారి కూడా అర్థం చెప్పుకుంటున్నాం, తత్వం చెప్పుకుంటున్నాం. గత వారం వరకు మనం ఏం తెలుసుకున్నాము, అగస్త్యుడు ఏం తెలుసుకున్నాడు. సో దిస్ ఈస్ కాల్డ్ సిస్టమేటిక్ వే. సిస్టమేటిక్ వే అంటే ఏంటి, ముందు ఏమున్నాయి, నేను ఎక్కడ ఉన్నాను, ఏ మార్గంలో ఉన్నాను, కర్మ మార్గంలో ఉన్నానా, భక్తి మార్గంలో ఉన్నానా, ధ్యానము మెడిటేషన్ మార్గమా, జ్ఞానము విజ్డమ్ ఎందులో ఉన్నాను, ఇవి చెప్పడానికి నా దగ్గర ఏ గ్రంథాలు ఉన్నాయి, ద్వైతమా విశిష్టాద్వైతమా అద్వైతమా, విచ్ స్కూల్ ఆఫ్ థాట్ ఐ బిలాంగ్ టు, ఇలా ఆలోచించగలగాలి. ఇలా ఆలోచించినప్పుడు మాత్రమే ఎదుగుతాము. అయితే అందరి లోపల అంత తెలివితేటలు అవసరం లేదు. అందుకోసమనే మనకు షార్ట్ కట్ ఏమి ఇచ్చారంటే, భక్తి ఉన్నవాడికి బుద్ధి యోగం నేనే ఇస్తాను అంటే, భక్తి నిజంగా భక్తి ఉన్నవాడికి అమ్మవారు నన్ను కాపాడుకున్నారు, అలా కాపాడరు, పిచ్చి వాళ్ళలాగా కాపాడరు. దేవుడికి ఇక పని లేదు. ఇన్ని లక్షల కోట్ల 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 జనాలలో నువ్వు పడుతున్న ప్రాబ్లం ఏమిటి, కాలు నొప్పి పెడితే దేవుడు వచ్చి కాపాడాడు. ఇంకా దేవుడు అన్ని పనులు మానేసి నీ కాలు నొప్పి కోసం ఆయన చూస్తున్నాడు. సో ఇలాంటివన్నీ తప్పు మాటలు మాట్లాడే బదులుగా మనము ఎలా ఎదగాలి, దేవుడు నాకేమిచ్చాడు అనే బదులుగా నేను దేవుణ్ణి కావడానికి ఏం చెయ్యాలి. ఒక్కసారి ఈ మాట ఎవరైనా రిపీట్ చేయగలరండి? దేవుడు మనకి ఏమిచ్చాడు అనుకునే బదులు దేవుడు ఎలా కావాలి, మనమే దేవుడుగా ఎలా కావాలి. చెప్పండి 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 చెప్పండి. దేవుడు నాకేమిచ్చాడు అనే దానికి బదులుగా నేనే దేవుణ్ణి ఎలా అవుతాను అని ఆలోచించాలి. కరెక్ట్ కరెక్ట్. మనలోని దైవత్వాన్ని ఎలా బయటికి తీయాలి. దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఎన్నిసార్లు చెప్పాడు, ఎన్ని గ్రంథాలలో చెప్పాడు. తర్వాత మన వేదాలన్నీ కూడా అదే మాటను ఘోషిస్తున్నాయి కదా, అద్వైతాన్ని ఘోషిస్తున్నాయి కదా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఖచ్చితంగా ఆ స్థాయికి వెళ్ళగలనా లేదా, నా లోపల అర్హత ఉన్నదా లేదా. కాబట్టి ఇది ఓవర్ వ్యూ. ఇప్పుడు నేను ఎక్కడున్నాను, కర్మ మార్గంలో. నేను పొద్దున్నే కాఫీ తాగేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను, టిఫిన్ తింటాను, బాగా ఇంత బ్రేక్ఫాస్ట్ చేస్తాను, ఆఫీస్కి వెళ్తాను, శనగలు తింటాను, బోల్డ్ అని శనగలు తింటాను, ఆఫీస్కి వెళ్తాను. అది కర్మయోగం ఎలా అవుతుంది? జనాలు చాలా మంది చెప్తారు, మా నాన్న కర్మయోగండి, మా తాత కర్మయోగండి. కర్మయోగి వాళ్ళు కాదు కర్మయోగులు, మన కోసం అని చెప్పేసి వాళ్ళ జీవితాలను అర్పించిన వాళ్ళు కర్మయోగులు. మనం ఏమీ సంబంధం లేకపోయినా మన కోసం అని చెప్పి భార్య పిల్లల్ని వదిలేసినటువంటి సుభాష్ చంద్రబోసు కర్మయోగి. సో కర్మయోగి అంటే ప్రతిఫలం ఆశించకుండా, రమణ మహర్షి ఆ కథ అందరం మనం 1,00,000 సార్లు చెప్పుకున్నాం. ఏంటి కర్మయోగం అంటే ఏంటి అనగానే, కొండ ఎక్కుదాం పదా అని చెప్పేసి ఆ ఎర్రటి కొండలో మధ్యాహ్నం పూట ఎర్రటి ఎండలో ఆ కొండ ఎక్కుతూ పైకి వెళ్తున్నారు. మధ్యలో ఒక కర్ర తీసుకున్నారు ఆయన, తీసుకుని దాన్ని చక్కగా పైకి తీసుకెళ్లి ఒక వంకి కర్రలాగా మార్చారు. ఒక 6-7 గంటలు కష్టపడి మార్చిన తర్వాత మంచి స్కిల్, అది మార్చిన తర్వాత చాలా బాగా అయింది. వస్తూ దాన్ని వేరే వారి కోసం ఇచ్చేసారు అనమాట. అక్కడ ఉన్నటువంటి ఒక వృద్ధుడికి అది అప్పచెప్పేశారు. అంటే నువ్వు కష్టపడి ఆ కష్టం యొక్క ఫలితాన్ని లోక సంగ్రహం కోసమై ఉపయోగించు. ఎందుకు ధర్మరాజు ఇన్ని కష్టాలు, మనము ఇవాళ కాదనుకోండి వచ్చే వారం తెలుసుకుంటాం. ధర్మరాజుని యాదవుల కలయిగా ఉంటుందన్నమాట. తర్వాత అప్పుడు వాళ్ళందరూ అంటారు, పద వచ్చేద్దాం, మేమందరం వచ్చేస్తాం, కొట్లాడేద్దాం, పద కొట్టేసుకుందాం అంటారు. ధర్మరాజు అంటాడు, లేదండి, నేను ధర్మాన్ని పాటించాలి. నేను వాళ్ళకు మాట ఇచ్చాను, 13 సంవత్సరాలు నేను బయట ఉంటాను అని చెప్పి మాట ఇచ్చాను, 12+1. అది అయిన తర్వాతే వస్తాను. ఇటు భార్య మాటకి కృంగి కృషింపజేస్తూ ఉంటుంది. ఎంతసేపు ఎన్ని మాటలు అంటుంది భార్య. సార్, భార్య అనే మాటలకు ఎందుకు సార్ బెంగపడతారని నన్ను ఓదార్చకండి మీరు. ఎవరు ఓదార్చినా ఆ బాధ తగ్గదు మగవాళ్ళకి. ఏ మగవాన్ని కథించినా కూడా అగ్నిపర్వతాలు కదులుతున్నాయి. ఎందుకని? ఓకే. సో అక్కడ ధర్మరాజు విషయం వచ్చేసరికి కూడా అదే జరిగింది. ఇటు చూస్తే తమ్ముళ్ళు పోని మంచి వాళ్ళ అంటే, వాళ్ళు ఎంతసేపు కూడా అన్నయ్యాన్ని గౌరవిస్తున్నారు, మళ్ళీ మధ్యలో తిట్టుకుంటూ ఉంటారు. ఇటు చూస్తేనేమో అర్జునుడేమో వెళ్ళిపోయి ఇప్పుడు మంచిగా స్వర్గంకి వెళ్ళిపోయాడు, ఆయన ఫుల్ గా ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు, ఆయన ఎవరు రావడం లేదు. మరి ఇప్పుడు ఎలాగ? పాపం ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ అందరినీ ఫ్రెండ్స్ చేసుకొని వాళ్ళందరితోటి కవులు చెప్తూ కూర్చున్నాడు. ఇలా క్షత్రియుడయ్యి బ్రాహ్మిన్స్ తోని నేను చేస్తున్నది కరెక్టా, నేను దౌర్భాగ్యున్నా, నా జీవితంలో నా అంత నికృష్టుడు ఎవడు ఉండడా, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఆ బ్రాహ్మణులందరూ కూడా చక్కటి జవాబులు చెబుతూ ఉంటారు.
ఆ కథలలో భాగంగా అతన్ని తీర్థయాత్రలకు తీసుకెళ్తారు. లోమశుడు ఆయన ఏం చేస్తారు, నేను చూశానయ్యా నీ తమ్ముడిని చూశాను, ఇంద్రుడి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు నీ తమ్ముడు, కొద్దిగా అక్కడ ఎంజాయ్ చేసేసి వస్తానని చెప్పి అన్నాడు. అన్ని ఆయుధాలు తెచ్చుకున్నాడు. తర్వాత యుద్ధ విద్యలతో పాటు నృత్య విద్య, పాటల విద్య, గాంధర్వ విద్య, స్థాపత్య విద్య ఇలాంటివన్నీ కూడా తెలుసుకున్నాడు అయ్యా మీ తమ్ముడు, వస్తాడు, అంతవరకు నేను తీర్థయాత్రలు చేసుకోమన్నాడు అని సహోదరులను తీసుకుని ధర్మరాజు లోమశుని ద్వారా, ఈ లోమశుడు మహానుభావుడు అని మనం ఆయన కథ తెలుసుకున్నాము, ఆ లోమశుడి ద్వారా ఆయన ఈ యాత్రలన్నీ చేస్తూ ఉన్నాడు. చేస్తూ రకరకాల ప్రదేశాలలో ఉన్నటువంటి రకరకాల తీర్థాలలో స్నానాలు చేయిస్తూ ఎన్నో కథలు చెప్తూ అగస్త్యుడి కథకి చెప్పాడు. చెప్పిన తర్వాత అగస్త్యుడి యొక్క పూర్వీకులు ఏ విధంగా వంశం ఏ విధంగా అయితే ఉత్తమ గతులు రాకుండా బాధపడుతున్నారు, వారికి పిండ ప్రదానం కావాలి అనగానే అప్పుడు ఆయన వివాహము, అందులో వచ్చినటువంటి కుమారుడు, తద్వారా కుమారుడు రావడానికి కూడా భార్య ఏమంటుంది, మా నాన్న దగ్గర నగలన్నీ వదిలేసి వచ్చాను, ఇప్పుడు నువ్వు నగలు దేవాలి, దగ్గర రావాలంటే నగలు దేవాలంటుంది. అప్పుడు చచ్చినట్టుగా ఆయన వెళ్తాడు. వెళ్ళి ఇల్వలుడు దగ్గరికి వెళ్ళడము, వాతాపి అనే వాడు ఇల్వలి ఇద్దరి కలిసి మేక రూపంలో మారిపోవడము, రాగానే ఆ మేక రూపంలో ఉన్నటువంటి భోజనాన్ని, ఆ మాంసాన్ని పెట్టడము, అది తిన్న తర్వాత కడుపులోకి వెళ్ళిన తర్వాత మెల్లగా వాతాపి బయటికి రా అంటే వాతాపి కాస్త బయటకు వచ్చేస్తాడు పొట్ట చించుకొని. ఆ విధంగా బ్రాహ్మణులందరినీ కూడా చంపేస్తూ ఉంటారు. వాళ్ళకి మాంసం తినిపించడమే కాకుండా వాళ్ళని చంపేస్తూ ఉంటారు అన్నమాట. అతనికి బ్రాహ్మణులు అంటే ఉన్న కోపం వల్ల ఇల్వలుడు అనే రాజు, ఆయన దగ్గరికి మన అగస్త్యుడు వెళ్తాడని గత వారం తెలుసుకున్నాము. వెళ్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడు, అనుకున్నట్టుగానే మేక మాంసం పెడతాడు, నీకు డబ్బులు ఇస్తాలే అంటాడు. ఆ మేక మాంసం ఇచ్చి లోపల తిన్న తర్వాత జీర్ణం వాతాపి జీర్ణం అంట. మనం కూడా పిల్లలకు అంటాం కదా, చిన్నప్పుడు మా అమ్మ అంటుండేది, నాకు ఇంకా బాగా జ్ఞాపకం. సో అయితే అలా అంటున్నప్పుడు ఏమవుతుంది, కడుపులో ఉన్న అరిగిపోతాడు వాడు వాతాపి. ఈయన వాతాపి బయటికి రా అంటే ఇంకేం బయటకు వస్తాడు, అరిగిపోయాడు, ఆల్రెడీ జీర్ణం అయిపోయాడు అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే అయ్యో జీర్ణం అయిపోయాడా అని చెప్పేసి బాధపడతాడు. సరే ఇతను అడిగినంత డబ్బిస్తాడు. ఇతన్ని చంపబోతే ఇల్వలుని కూడా ఇతను తన తపశక్తి ద్వారా చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఇంకా వస్తాడు. ఆ డబ్బు ఇచ్చిన తర్వాత భార్య దగ్గరికి రానిస్తుంది. అప్పుడు అతను ఏమంటాడంటే, నీకు 60,000 మంది పిల్లలు కావాలా, 1000 మంది పిల్లలు కావాలా, ఒక పవర్ఫుల్ పిల్లవాడు కావాలా అంటే ఒక పిల్లవాడు చాలు అని అంటుంది అనమాట. నీ ముఖానికి ఇంతమందిని పెంచే ఇదేనా నీకు అని చెప్పేసి కూడా తిడుతుంది. అది మనకు వ్యాస భారతంలో లేదు, శ్రీనివాస భారతంలో ఉంది అది. సో అప్పుడు నేర్చుకున్న తర్వాత సరే మొత్తం మీద ఆ కుమారుడు ఈ పితృదేవతలందరికీ కూడా సద్గతిని కల్పిస్తాడు. ఇంతవరకు మనం గత వారం నేర్చుకున్నాం. నేర్చుకున్న తర్వాత ఏమైనప్పుడు ఈయన అడుగుతాడు, బాగుంది, చాలా బాగుంది, ఆయన కథని ఇంకా కాస్త చెప్పండి, ఏదో మహానుభావుడు అని చెప్పారు కదా, ఆయన కథని మరింత ముందుకు తీసుకెళ్ళండి అంటే అప్పుడు చెప్తాడు, వృత్రాసురుడు అనే రాక్షసుడు నీకు తెలుసు కదా అని. వాళ్ళ పొద్దున మనం తెలుసుకున్నాం కదా, అదే వృత్రాసురుడు అన్నమాట. ఆ వృత్రాసురుడికి గ్యాంగ్ అంతా కూడా కాలకేయులు అని ఒక గ్యాంగ్ ఉంది. కాలకేయులు ఎక్కడ విన్నారండి మీరంతా? హలో, నిద్ర లేచి మాట్లాడండి. బాహుబలిలో ఉన్న కాలకేయులు రాక్షసులు అన్నమాట. వాళ్ళు ఆ రాక్షసులంతా కలిసి ఎప్పుడు దేవతలని చాలా బాధలు పెడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఈ దేవతలందరూ గురుగారు, ఆ కాలకేయుడు పిల్లలు 6 దేవకికి పుడతారు, వాళ్ళని కంసుడు చంపేస్తాడని విన్నాను. అయ్యో కాదండి, కాదు. వాళ్ళు కాలకేయుల పిల్లలు. వాళ్ళందరినీ తర్వాత మళ్ళీ ఈవిడ చూస్తుంది, ఎవరు దేవకి దేవి మళ్ళీ అడుగుతుంది ఒకసారి, నా పిల్లలందరినీ చూపించరా అంటుంది. వాళ్ళు కాలకేయుల పిల్లలు కాదు, వాళ్ళు రాక్షసులు కాదు, వాళ్ళు కూడా దేవతలే. వారందరినీ తర్వాత పిల్లలు కాదండి, వాళ్ళు ఎవరండి? కాదు, వాళ్ళు కూడా దేవతలే, శాప రూపంలో ఉన్నటువంటి వారు అనమాట. వారికి కొన్ని రోజుల పాటు భూమి మీద జన్మ కలిగే ఉంటుంది. వారందరినీ తర్వాత తల్లి అడుగుతుంది, నాయన ఒక్కసారి వారందరినీ చూపించవా అని అడుగుతుంది. కృష్ణుడిని అడుగుతుంది, చూపిస్తాడు, అందరినీ చూపిస్తాడు. ఇక్కడ మనం చెప్పుకుంటున్న కాలకేయులు ఎవరైతే ఉన్నారో వీరు రాక్షసులు. ఇది కృతయుగం సమయం లోపల రాక్షసులు ఎవరైతే ఉన్నారో వీరందరూ ఏంటంటే అందరినీ బాధ పెడుతూ ఉంటారు దేవతలని. అప్పుడు వీళ్ళు వెళ్ళి అంటారు, వృత్రాసురుడి కింద ఉన్న కాలకేయులు మమ్మల్ని బాధ పెడుతున్నారు, ఏం చేయాలి? బ్రహ్మదేవుడు అంటాడు, ఒక పని చేయండి, వృత్రాసురుడిని చంపడం అంత సులభం కాదు. కాబట్టి దదీచి దగ్గరికి వెళ్ళి ఆయన వెన్నెముకలు తీసుకుని, మనం చెప్పుకున్న కథని చాలా లక్షసార్లు చెప్పుకున్నాం. సరే దదీచి దగ్గరికి వెళ్తారు, నీ వెన్నెముక కావాలంటే ఓ సింతేనా అని చెప్పేసి ఇచ్చేస్తాడు. ఆయన ఇచ్చేసిన తర్వాత దాంతో ఈయన ఎముకలు ఇచ్చిన తర్వాత దాంతో చక్కటి త్వష్ట ప్రజాపతి ఏం చేస్తాడు, వజ్రాయుధాన్ని తయారు చేయడము, దాంతో వృత్రాసురుడు మరణిస్తాడు అనమాట. ఇక వృత్రాసురుడు మరణించేసరికి కాలకేయులందరూ ఏం చేయాలి, వాళ్ళందరూ పోయి సముద్రంలో దాక్కుంటారు. సముద్రంలో దాక్కునేసరికి వీళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయారు, ఓడిపోయారు, జయం జయం అని చెప్పి వీళ్ళు సంతోషంగా ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, సముద్రంలో ఉన్న కాలకేయులు
మాట మాటకి బయటికి వచ్చి బ్రాహ్మణులను చంపేస్తారు నైట్ టైం లోపల. నైట్ టైంలో ఎవరు ఉండరు కదా, సీసీ కెమెరాలు కూడా ఉండని టైం చూసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే బయటకు వచ్చేసి జనాలని, ఋషులని, బ్రాహ్మణులని, తపస్సు చేసుకుంటున్న వాళ్ళని వీళ్ళందరినీ చంపేస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు మిస్సింగ్ కేసు అయిపోతూ ఉంటారు అనమాట. మిస్సింగ్ అయిపోతూ ఉంటారు. మన మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ చూసారు కదా, అలాగా ఒక్కొక్కళ్ళు మిస్ అయిపోతూ ఉంటారు అనమాట. మిస్ అయిపోతుంటే వీళ్ళకి డౌట్ వస్తుంది, వీళ్ళందరూ ఏదో జరుగుతుంది, బ్రాహ్మణులు, ఋషులు, మునులు వీళ్ళందరూ చాలా మంది మిస్ అవుతున్నారు అంటే అప్పుడు విష్ణుమూర్తి అంటాడు అనమాట, కాలకేయులు మామూలుగానే చాలా బలవంతులు, అదిగాక ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి సముద్రంలో మీకు కనిపించరు, మీరు వెళ్ళినా కూడా సముద్రంలో ఎంత దూరం మీద కొట్టుకుంటూ పోతారు, సముద్రం అనేటటువంటిది మామూలైన విషయమా, కాబట్టి అందులో ఉన్న నీరు లేకుండా ఉంటే మనం ఏమైనా చేయొచ్చు అంటే ఏం చేయాలి అంటే అగస్త్యుడు అని చెప్పేసి ఒక మహానుభావుడు ఉన్నాడు, మిత్రావరుణుల కుమారుడు, ఆయన ఇందాక చెప్పుకున్నటువంటి కథ చెప్పుకున్నాం కదా నిన్నటి దాకా, ఆయన ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన అడగండి, ఆయన ఇవన్నీ చేయగలిగేటటువంటి సమర్థత ఉన్నది. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తారు, మహానుభావ మాకు వింధ్య పర్వతాన్ని ఇంతకు ముందు మీరు బాగా పెరిగిపోయింది, అప్పుడు ఆ వింధ్య పర్వతం యొక్క పొగరు మీరు అణిచారు, ఇప్పుడు మాకు ఇక్కడ కూడా సహాయం చేయండి అని అంటారు. అప్పుడు ధర్మరాజు అంటాడు, ఏక్ మినిట్ స్టాప్ దేర్ వింధ్య పర్వతం యొక్క ఇదేంటి అని అడుగుతాడు. అడగగానే ఆయన అంటాడు, బాస్ నువ్వు అట్లా ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకు అర్థం కాదు, తెలుగులో గాని కావాలంటే ప్యూర్ తెలంగాణలో అడుగు అంటాడు. ధర్మరాజు అంటాడు, సరే వింధ్య పర్వతం అనేటటువంటిది ఏంటి, ఎందుకు పెరిగింది, దానికి ఈయన ఏ విధంగా పొగరు అణిచాడు అంటే అప్పుడు రోమేశుడు మళ్ళీ వెనక నుంచి చెప్తాడు అనమాట. ఓకే చెప్తాను. జనరల్ గా సూర్యుడు ఎక్కడ ప్రదక్షిణం చేస్తాడు, మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తాడు. మనం మేరుకి దక్షిణ భాగంలో ఉన్నటువంటి జంబూ ద్వీపంలో ఉన్నాం అన్నమాట. సో ఆయన చుట్టూరా మొత్తం ఇలా అన్ని ద్వీపాలను కవర్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉంటే ఈ మేరు పర్వతముని చూసి వింధ్య పర్వతానికి కోపం వచ్చింది. ఇదేంటి నాకెందుకు, నువ్వు వింధ్య అంటే ఎక్కడుందండి, చాలాసార్లు చెప్పాను, ఎవరైనా చెప్పండి వింధ్య పర్వతం ఎక్కడుంది? హిమాలయాల్లో. అయ్యో శ్రీనివాస్ స్టూడెంట్స్ కి బాగా తెలుసు. కాశీ దగ్గర సార్, గయా కాశీ దగ్గర ఎక్కడ వస్తుంది వింధ్యవాసి? ఏవిఎస్ అని ఒకసారి ఏవిఎస్ అని చెప్పారు, ఓకేనా? మధ్యప్రదేశ్ దగ్గర వస్తుందా సార్? కరెక్ట్. సో ఏవిఎస్ అని గుర్తుంచుకోండి కొద్దిసేపటికి. ఏ అంటే ఆరావళి, ఇలా గుజరాత్, రాజస్థాన్ నుంచి ఇలా ఢిల్లీ వైపు వెళ్తున్న ఒక గీత ఊహించుకోండి, సరేనా? ఇప్పుడు మన కింద మన ఈ భారతదేశం కింద ఎలా ఉంటుంది, ఈస్టర్న్ ఘాట్స్ అని, వెస్టర్న్ ఘాట్స్ అని ఇలా ఉంటాయి, ఇవి రెండో ఉంటాయి, ఓకేనా? ఈ మధ్యలో ఒక గీత గీసినట్టుగా వింధ్య పర్వతాలు, ఈ వింధ్య పర్వతాల కింద సత్పురా పర్వతాలు ఉంటాయి. వింధ్య, సత్పుర, పైన ఆరావళి పర్వతాలు ఇలా ఉంటాయి. ఇలా అంటే రాజస్థాన్, గుజరాత్ అవన్నీ కవర్ చేసుకుంటూ ఢిల్లీ వరకు ట్రావెల్ చేస్తాయి. పైన హిమాలయాలు ఉంటాయి. హిమాలయాలు ఎక్కడి నుంచి ఉంటాయి? హిమాలయాలు చాలా దూరం, అంటే ఘర్వాల్, తర్వాత ఘర్వాల్ నుంచి కుమావు మండల్, తర్వాత కాశ్మీరు, తర్వాత కొద్దిగా వెళ్తే చైనా, టిబెట్, చైనాలోనే టిబెట్ ఉంది, తర్వాత నేపాల్, ఈస్టర్న్ హిమాలయాస్, ఇలా ఉంటుంది హిమాలయాస్. ఈ హిమాలయకు అటుపక్కన పాకిస్తాను, చైనా ఇవన్నీ ఉంటాయి. దీనికి మళ్ళీ మనకు ఇంకా కూడా ఈ రేంజెస్ ఇంకా వెనక్కి వెళ్తే అటు సైడ్ మనకు ఆఫ్ఘనిస్తాన్ రేంజెస్, హిందూ కుష్ రేంజెస్ అని కూడా వస్తాయి అన్నమాట. ఇది హిమాలయాలు. ఇది మనకు ముఖ్యమైనటువంటి పర్వతాలు భారతదేశంలో ఉన్నవి. ఈ వింధ్య పర్వతం ఇప్పుడు మనం అనుకున్నట్టుగా సరిగా మధ్యలో ఉంటుంది. ఉండడం వల్ల ఏమవుతుంది, ఆ మధ్యలో ఉండి తిరుగుతానంటే నా చుట్టూ ఎందుకు తిరగమంటుంది. తిరగమంటే నీ చుట్టూ తిరగడం నాకు డ్యూటీలో లేదు అంటే, అట్లా కుదరదు, అయితే ఒక పని చేస్తాను అని చెప్పి కావాలని చెప్పి ఎదుగుతూ ఉండేది. ఎదిగేసేసి సూర్యుడికి అడ్డం వచ్చేది. అడ్డం రావడంతో ఏమవుతుంది, సూర్యుడు వెళ్తున్న కొన్ని ప్రాంతాలకు అందేది కాదు. అందకపోయేసరికి జనాలందరూ కూడా అల్లకల్లోలం అయిపోయేవాళ్ళు. దీని పొగరు ఎవరు అనుస్తారు? అప్పుడు వాళ్ళకు గుర్తొచ్చినటువంటి ఫస్ట్ హ్యాండ్ ఎవరంటే ఈయననే, అగస్త్యుడు. సో ఇంకా మనకు తప్పదు, సో నువ్వు బ్రహ్మ ఆజ్ఞానుసారం చేసినా కూడా నేను చెప్పినట్టు చెయ్యాలి అని. వింధ్య పర్వతం అంటే ఇక కాదని చెప్పేసి, ఇక ఎట్టి పరిస్థితుల్లో కుదరదని చెప్పేసి అగస్త్యుడు తన భార్యతోటి సరే నేను వస్తానని చెప్పేసి అక్కడి నుంచి వింధ్య పర్వతం దగ్గరికి వస్తాడు. వచ్చి నేను చూస్తేనేమో వెరీ షార్ట్ హైటెడ్, సో మరి నువ్వేమో ఇంత పెద్దగా ఉంటే ఎలాగంటే, అయ్యయ్యో అలా చెయ్యకు, నువ్వు దక్షిణ దిశగా వెళ్తున్నావు, ఉత్తరం నుంచి దక్షిణం, నార్త్ నుంచి సౌత్ కు వస్తున్నావు కదా, నేను వంగిపోతాను అని చెప్పేసి తగ్గిపోతుంది. తగ్గగానే అప్పుడు ఈయన పర్వతం ఎంత ఎక్కగలడో అంత ఎక్కేసేసి చక్కగా దాటి నేను వస్తాను, మళ్ళీ వచ్చేదాకా ఇలాగే ఉండు అంటాడు. వింధ్య పర్వతం సరే అంటుంది. ఇంకెప్పుడు మళ్ళీ నార్త్కి వెళ్ళాడు, వెళ్ళకుండా తమిళనాడులో సెటిల్ అయిపోతాడు.
ఆ తమిళనాడులో తమిళ్ భాషని స్టార్ట్ చేస్తాడు అనమాట. అందుకే ఇప్పుడు మీరు నాడి జ్యోతిష్యం అవి ఇవి కూడా చూసుకుంటారు కదా, అది అక్కడి నుంచి వచ్చింది. తమిళియన్స్ మా భాష చాలా ఓల్డ్ది అని అంటారు కదా, కరెక్టే. కానీ అగస్త్యుడు చెప్పింది, అగస్త్యుడి కంటే ముందే మనకు సంస్కృతం ఉంది. సో ఇదంతా కూడా తెలియక వచ్చినటువంటి దురదృష్టకరమైనటువంటి విషయాలు. కాబట్టి తమిళ్ కూడా సంస్కృతం నుంచి వచ్చింది. అందుకే తమిళ్ లోపల చాలా పదాలు సంస్కృత పదాలు కూడా ఉంటాయి, కానీ అది వాళ్ళు ఒప్పుకోరు. తమిళ్ ఓల్డెస్ట్ అంటారు, ఎవరేం మాట్లాడరు, పోనీ అనుకోని అని చెప్పి వదిలేస్తారు. కానీ యాక్చువల్ గా తమిళ భాషకు మొదలు ఎవరిచ్చారు? అగస్త్యుడు. అగస్త్యుడి భార్య పేరేంటి? కన్య లోపముద్ర సార్. లోపాముద్ర. సో ఈ విధంగా అప్పుడు చెప్పగానే ధర్మరాజు ఖుషిగా వింటాడు. ఓహోహోహో అదే జరిగింది, చాలా బాగుంది. సరే ఇప్పుడు అటువంటి అగస్త్యున్నే ఇప్పుడు మళ్ళీ ఈ సముద్రం నీళ్లు మింగడానికి ఒక వ్యక్తి కావాలి అనగానే సరే అయితే అగస్త్యుడిని పిలవండి అంటారు. అగస్త్యుడు అంటాడు ఓకే వచ్చాను, ఏం చేయాలి అంటాడు. అంటే ఏం లేదు, ఇఫ్ యూ డోంట్ మైండ్ కొద్దిగా వాటర్ తాగుతాను అంటాడు. ఓ సింతేనా, తాగేస్తాను అంటాడు. అంటే ఈ సముద్రం నీళ్ళు అంటాడు. ఆయన ఒక్కసారి షాక్ అయిపోతాడు, ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు అని చెప్పేసి కొద్దిగా తెలంగాణలో కొద్దిగా తమిళ్లో తిడతాడు. నాకు తెలంగాణలో వచ్చు కానీ తమిళ్లో ఏం తిట్టాడో తెలియదు, అందుకని నేను చెప్పలేకపోతున్నా మీకు ఏం చెప్పాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, సముద్ర జలాన్ని మొత్తాన్ని తాగేసేస్తాడు, సేవింగ్ చేస్తాడు. సేవింగ్ చేయగానే ఇంకేముంది, అందులో ఉన్నటువంటి జలచరాలు కొన్ని కాలకేయులందరూ బయటపడతారు. బయట పడగానే దేవతలు వెళ్ళి చెట్టుగా ఒక చావు మోస్తారు, ఒక్కొక్కరిని కొట్టేసేసి ఇక మిగతా వాళ్ళందరూ కొంతమంది పారిపోతారు. రసాతలం పాతాళం అక్కడిక్కడికి వెళ్ళిపోతారు, కింద ఉన్నటువంటి లోకాలకు పారిపోతారు అనమాట. మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంది చనిపోతారు. అప్పుడు దేవతలందరూ వచ్చి థ్యాంక్స్ చెప్తారు ఈయనకి, అగస్త్య చాలా థ్యాంక్స్, మీ వల్ల మాకు పెద్ద ప్రమాదం తప్పిపోయింది, ఇక ఇప్పుడు సముద్రాన్ని మళ్ళీ నింపేయండి అంటారు. ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు, మొదట్లోనే నన్ను కన్ఫ్యూజ్ చేశారు. నేను ఇప్పుడు అప్పుడు వాతాపి జీర్ణం అన్నప్పుడు మొత్తం జీర్ణం చేసుకున్నాను తెలియదా, ఇప్పుడు కూడా జీర్ణం చేసేసుకున్నా, మొత్తం నా పొట్ట లోపల ఇంకిపోయింది అంటే వాళ్ళు ఏం మాట్లాడరు. మాట్లాడితే తిక్కొచ్చి మళ్ళీ ఏమైనా శాపం పెడితే కష్టం అని చెప్పి వాళ్ళు చుప్చాప్ కోరుకుంటారు. ఇప్పుడు మరి సముద్రంలో నీళ్ళు ఎలా నింపాలి? మరి సముద్రంలో నీళ్లు లేవు, మరి నీళ్ళు ఎలా నింపాలి? వాళ్ళందరూ వెళ్ళి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి చెప్తారు. ఇప్పుడు ఒక ప్రాబ్లం పోయిందంటే కొత్త ప్రాబ్లం వచ్చింది, అగస్త్యుడు వచ్చేసి ఒకటి చేయమంటే ఒకటి చేశాడు అని చెప్పగానే అప్పుడు సరే ఇంకా ఒక పని చేయండి, ఇప్పుడప్పుడే సముద్రం నిండేటటువంటి అవకాశం లేదు, ఇందులోపల ఈ ఇక్ష్వాకు వంశం వాళ్ళు వచ్చి వాళ్ళ సాగరాన్ని నింపాల్సిందే, భగీరథుడు అంతకంటే ముందు వచ్చినటువంటి సగరుడి యొక్క ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా చెయ్యాలి, అది చెయ్యడం తప్ప అది ఇంకా అవ్వదు అని చెప్పి చెప్తారనమాట. చెప్పగానే సరే అది విని ధర్మరాజు ఊరుకోడు కదా, ధర్మరాజుకి బాపనంలో సోపతి ఎక్కువ ఇవన్నీ. ఆయన ఏం చేస్తున్నాడు, మంచిగా మాట్లాడుతుంటారు, వీళ్ళు చక్కగా తీయగా మాట్లాడుతూ సాత్వికంగా ఆయన ఎట్లా క్షత్రియుడు అయ్యాడో గబ్బత్, ఆయనకు అల్లి ఇలాంటి కథలు చాలా ఇష్టం. సో ఆయన అంటాడు ఒక్కసారి చెప్తారా, భగీరథుడు వాళ్ళ వంశము ఎలా నింపారు, ఈ నీళ్ళనంతా ఎలా నింపారు చెప్పండి అంటాడు. అంటే సరే, ఇక్ష్వాకు వంశం లోపల సగరుడు అనేటటువంటి ఒక రాజు ఉంటాడు, చాలా మహానుభావుడు, ఆయనకి 2 భార్యలు ఉన్నారు. వీళ్ళిద్దరు భార్యల పేర్లు మనకు వేరే చోట డిఫరెంట్ గా ఉంటాయి, ఇక్కడ డిఫరెంట్ గా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. వీళ్ళ పేర్లు ఇక్కడ వైదర్భి శైబ్య. ఓకే, సో ఈ వైదర్భి శైబ్య అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి కూడా సంతానం ఉండదు. అప్పుడు ఏం చేయాలి మరి, భార్యలతో సహా వెళ్ళి తపస్సు చేస్తాడు శివుడి కోసం. శివుడు ప్రత్యక్షమై 2 భార్యలకి కూడా సంతానం కలుగుతుంది. మొదటి భార్యకి ఏమవుతుందంటే ఒక ఆనపకాయ డెలివరీలో వస్తుంది, ఈయనకు అర్థం కాదు ఏం చేయాలి అని. అవి ఒక కొడుకు పుడతాడు. సరే ఆనపకాయను పడేద్దామని అనుకుంటూ ఉంటే అప్పుడు నారదుడు చెప్తాడు, అశరీరవాణి కూడా చెప్తుంది, ఏంటంటే పడేయకు, అందులో ఉన్నటువంటి విత్తనములన్నింటినీ కూడా నువ్వు అవి బీజములు, ఆ బీజములను తీసి నెయ్యి డబ్బాల్లో వెయ్యి అంటాడు. అనగానే అప్పుడు అన్ని నెయ్యి డబ్బాలు తీసుకొచ్చి వాటి లోపల వేస్తాడు అనమాట. అలా నేతికుండల్లో వేస్తాడు. అంటే ఇది మనకు సరోగేసి ఇక్కడి నుంచే వచ్చింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆ విధంగా అందులోపల పెట్టి టెస్ట్ ట్యూబ్ బేబీలని అలాగా అందరూ కూడా 60,000 మంది పుడతారన్నమాట. ఈ 60,000 మంది కూడా ఎవరైతే ఉంటారో వీళ్ళు కొద్దిగా కోపిష్టులు, గర్విష్ఠులు ఇలాంటి వాళ్ళు ఉంటారన్నమాట. అంటే మంచి వాళ్ళు ఉండరు, బేసికల్ గా అందరికీ కూడా ఇబ్బందులు పెట్టేటటువంటి వాళ్ళు ఉంటారు అనమాట. ఉండి దేవతలను ఋషులను బాధిస్తూ ఉంటారు. అప్పుడు మళ్ళీ వీళ్ళు వెళ్తారు బ్రహ్మదేవుడి దగ్గరికి. ఒక ప్రాబ్లం పోతే ఇంకో ప్రాబ్లం పోతే ఇంకో ప్రాబ్లం. బ్రహ్మదేవుడు అంటాడు, నేను నిద్రపోయి ఎన్ని రోజులు అయినా తెలుసా, నేను పడుకోవడానికి వీలు లేకుండా చేస్తున్నారు మీరు, కల్పాలు వెళ్ళిపోతున్నాయి, నాకు ఇక్కడ నిద్ర లేకుండా కాల్చుకు తింటున్నారు మీరు అని చెప్పేసి వాళ్ళని అప్పుడు సరే కాండే, త్వరలోనే చనిపోతారు, మీరు బర్రీ అవ్వకండి అని చెప్పి చెప్తారు. సరే సగరుడు ఏం చేస్తాడు, అశ్వమేధ యాగం తలపెడతాడు. తలపెట్టగానే యాగాశ్వాన్ని రక్షించాలి. 60,000 మంది కొడుకులకి తనకు ఇంకొక కుమారుడు ఉంటాడు, అతని పేరు అసమంజసుడు. ఈ అసమంజసుడు కొద్దిగా తిక్కలాడు.
ఆ అసమంజసుడికి అంటే రెండో భార్య కుమారుడు పేరు అసమంజసుడు. ఆ పేరులోనే మనకు అర్థమవుతుంది వాడు సమంజసమైనటువంటి పనులు చేయడు అని. అసమంజసుడు ఏం చేస్తాడు? చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్లి తనతో పాటుగా మన వేణుడు ఏ విధంగానైతే మనకు ఆ ధ్రువ వంశం లోపల ఉత్తానపాదుడు వంశంలో క్రూరుడై పుట్టాడు, ఈ అసమంజసుడు అలాగా తిక్కలాడై పిల్లలందరినీ తీసుకెళ్లి నీళ్లలో పడేయడము, అందరినీ నీళ్ళల్లో ముంచి ఎంతసేపు ఉంటారు ఈ నీళ్ళల్లో అని చెప్పేసి ఊపిరి బిగబట్టేలాగా చేయడము, ముక్కు మూసేయడము, గొంతు పిసికేయడము, ఇలాంటి పనులన్నీ చేస్తే అప్పుడు ఊర్లో వాళ్ళందరూ అతనికి బ్రాహ్మణులందరూ చెప్తారు, కంప్లైంట్స్ చెప్తే అప్పుడు ఇతను ఏమంటాడంటే అతనికి దేశ బహిష్కారం ఇస్తాడు. సో మనుమడు మాత్రం ఉంటాడు. అసమంజసుడికి అప్పటికే పెళ్లి అయి ఉంటుంది. అతనికి అంశుమంతుడు అనే ఒక కుమారుడు ఉంటాడు. ఒక్కసారి చెప్పండి ఈ ముగ్గురు పేర్లు చెప్పండి. సగరుడికి ఎంతమంది భార్యలు? 2 భార్యలు, 60,000 మంది పుత్రులు, ఒక్కడేమో అసమంజసుడు. అసమంజసుడి కొడుకేమో అంశుమంతుడు. ఇంకెవరైనా చెప్పండి. ఎవరికి తండ్రే ఆ అసమంజసుడిని చంపేయమని దేశ బహిష్కారం చేసేస్తాడు కదా సార్ ఇందులో. అదే చెప్పండి. ఇంకెవరైనా చెప్పండి. ఈ సగరుడు ఏ వంశం వాడు? ఎవరైనా జవాబు చెప్పండి. చెప్పిన వాళ్ళు కాకుండా ఎవరైనా. సగరుడు ఇక్ష్వాకు వంశం లోపల ఉన్నటువంటి సగరుడికి ఎంతమంది భార్యలు? 3. 2. 2 భార్యలు. ఓకే. ఆ 2 భార్యలలో మొదటి భార్యకి ఎంతమంది పిల్లలు? అసమంజసుడు. మిగిలిన వాళ్ళు 60 మంది సగరులు. మొదటి భార్యకు 60,000 మంది. రెండవ భార్యకి ఒక్కడు. దీనిలో ఒకడు అంటే మీరు ఒక భార్య. ఫస్ట్ భార్యకి 60,000 మంది, రెండవ భార్యకి ఒక కొడుకు. ఆ ఒక కొడుకు పేరేంటి? అసమంజసుడు. ఆ అసమంజసుడి యొక్క కుమారుడు పేరేంటి? ఈ కథ మనం చాలా సార్లు తెలుసుకున్నాము, ఒక 20 సార్లు చెప్పుకున్నాం కాబట్టి ఈ పేర్లు మీకు నోటికి రావాలి అని చెప్పేసి నేను. సో కాబట్టి అంశమంతుడు, ఈ అంశమంతుడు 60,000 మంది వీళ్ళు మాత్రం గంగావతరణం స్టోరీనా సార్? ఇది గంగావతరణం స్టోరీ కదా? ఎస్. అంటే గంగావతరణం కంటే ముందు సాగరం నిండాలి కదా అది. ఓకే. సో అయితే ఇప్పుడు మనకు సాగరము ముందు, సాగరంలో ఇప్పుడు ఎన్ని నీళ్లు ఉన్నాయండి? ఆ నీళ్ళకి ఎవరు తాగేశారు? కాలకేయులు. ఎవరు తాగారు? అగస్త్యుడు తాగారు. కాలకేయులు అనేవాళ్ళు దేవతలు, కరెక్టేనా? వాళ్ళ కాలకేయుల యొక్క బాస్ పేరు ఇంద్రుడు, కరెక్టేనా? ఎవరు కాదంటే జవాబు చెప్పాలి, కాదన్న వాళ్ళు జవాబు కూడా చెప్పాలి. వృత్రాసురుడు ఎవరు? దేవతలైనప్పుడు ఇంద్రుడే కదండి. రాక్షసులు అన్నాం, వీళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి. సో వారికి వృత్రాసురుడు అనేటటువంటి వాడు వాసు. సరే, ఈ అంతకంటే ముందు వింధ్య పర్వతం అనేటటువంటిది ఉంది కదా. వింధ్య పర్వతం చుట్టూగా సూర్యుడు ప్రదక్షిణం చేసేవాడు. ఏ పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేసేవాడు? మేరు పర్వతానికి సూర్యుడు ప్రదక్షిణం చేసేవాడు. వింధ్య పర్వతం దాని వల్ల కోపం వచ్చి ఏం చేసింది? మంచిగా దండం పెట్టింది మేరు పర్వతం. వెళ్ళిపోయింది పైకి ఎదుగుతూ వెళ్ళి. సో ఇప్పుడు ఏమైపోయింది? దాని ద్వారా ఈ కథ మనకేం తెలుసుకున్నాము? వింధ్య పర్వతం యొక్క పొగ నుంచి అగస్త్యుడు నీళ్ళని తాగేశాడు. ఆ నీళ్ళల్లో దాక్కున్నటువంటి కాలకేయులు అనేటటువంటి రాక్షసులందరూ, వృత్తాసురుడు ఆల్రెడీ చనిపోయాడు, కానీ ఈ కాలకేయులను కూడా చంపాలి కాబట్టి వాళ్ళందరినీ నీటి చేస్తే వాళ్ళు మిగిలిపోయారు. వాళ్ళందరినీ కలిసి కుట్టి చంపేశారు. వాళ్ళందరినీ కొంతమంది పారిపోయారు, కొంతమంది చనిపోయారు. నీళ్ళని నింపమంటే నింపలేదు, నేను ఇంకా తర్వాత నిండాల్సిందే అంటాడు. ఎలా నిందుతుంది అని అడుగుతాడు ధర్మరాజు. అంటే అప్పుడు ఇక్ష్వాకు వంశం లోపల సూర్యవంశం. ఇక్ష్వాకు వంశం అంటే ఏ వంశము? ఆ సూర్యవంశం లోపల రాముడి యొక్క పూర్వీకులు ఎవరైతే ఉంటారో కృతయుగం వారు, అందులో సగరుడు అనేటటువంటి ఒక రాజు. ఆయనకి 50 మంది భార్యలు. ఎంతమంది?
50 మంది ఇద్దరు భార్యలు ఇద్దరు అసలు కథ వినట్లా ఎవరు, నేను ఏం చెప్తే అదే అంటున్నారు. సో ఇద్దరు భార్యలు, ఆ ఇద్దరు భార్యల పేర్లు ఎవరన్నా చెప్పగలరా? ఎవరు సార్? సగరుని భార్యలా సార్? ఆ, ఇద్దరు భార్యలు. మొదటి భార్యకి 60,000 మంది పుత్రులు, రెండో భార్యకి ఒక్క పుత్రుడు అసమంజసుడు, అతని కొడుకు అంశుమాన్. కరెక్ట్. ఈయన భార్యల పేర్లు ఏంటి? సగరుడి భార్యల పేర్లు విశిష్టి, వైదర్భి, కరెక్ట్. అందరూ సరే, ఏమైంది? సగరుడు మొత్తం మీద అశ్వమేధ యాగం చేయాలి. అశ్వమేధ యాగం చేస్తూ ఈ 60,000 మంది కొడుకులు ఒక మనవడికి అప్పచెప్తాడు రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు అంటారు ఓకే దాని ఏముంది, ఓ సింతేనా యజ్ఞం, దీన్ని మనం చేయగలమని. తర్వాత ఏమవుతుంది, తీరా చూస్తే యాగాశ్వం కనిపించదు. ఎక్కడ యాగాశ్వం ఎక్కడా కనిపించదు, సడన్ గా మాయమైపోయింది. అది ఇంద్రుడు తీసుకెళ్లి దాన్ని పాతాళం లోపల కపిలముని వెళ్ళిన దగ్గర వెళ్ళేసి అక్కడ ఆయన చెట్టు కట్టేస్తాడు యాగాశ్వాన్ని. కపిలముని ఆశ్రమం లోపల కట్టేస్తాడు యాగాశ్వాన్ని. కట్టేగానే వీళ్ళు పాపం వెతుకుతూ ఉంటారు, సగరుడు కొడుకులు 60,000 మంది వెతుకుతూ ఉంటారు. అప్పుడు సముద్రాన్ని తవ్వుతారు. అప్పుడు ఆ సముద్రంలో ఊటగా నీరు వచ్చింది. ఎందుకంటే దాన్ని ఏమంటారు, సగరం వల్ల వచ్చింది కాబట్టి సాగరం అని అంటారు. ఏమంటారు? సగరం వల్ల వచ్చింది సగరుడు పిల్లల వల్ల వచ్చింది కాబట్టి సాగరం అంటారు. నీళ్లు బాగా వచ్చాయి. తర్వాత అఫ్ కోర్స్ భగీరథ ప్రయత్నం ద్వారా వచ్చినటువంటి గంగ కూడా ఆ సాగరాన్ని నింపుతుంది. కాబట్టి 2 పద్ధతుల ద్వారా సముద్రం నిండింది. మొదటిదేంటి, సగరుడు యొక్క పిల్లలు తవ్వితే అందులో ఉన్నటువంటి నీరంతా కూడా ఉబికి బయటకు వచ్చింది. అదనమాట. 60,000 మంది విచ్చలవిడిగా తవ్వేశారు, దొరికిన చోట దొరికినట్టుగా. ఎందుకంటే వెనక్కి వెళ్తే తండ్రి చెడుగా తిడతాడు. మీకు జ్ఞాపకం ఉందా, అసమంజసుని ఆల్రెడీ ఇంట్లోంచి వెళ్ళగొట్టాను, మీకు కూడా అలా వెళ్ళగొడతాను అంటే వాళ్ళు భయపడొచ్చి అన్ని తవ్వేస్తూ ఉంటారు. తవ్వేసిన తర్వాత చివరికి అలా వెళ్తూ ఉంటే ఈశాన్యం వైపుకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే అక్కడ వాళ్ళకి దొరుకుతుంది కపిలముని. దొరకగానే ఇక వాళ్ళు చాలా ఆనందం అవుతుంది. ఇక ఆనందంలో ఆయనని బాగా అవమానిస్తారు, గడ్డం బిక్తారు, కొంతమంది మీసం బిక్తారు. దాంతో ఆయన ఒక్కసారి కళ్ళు తెరిచి చూసేసరికి అందరూ భస్మం అయిపోతారు. ఇది అంశుమంతుడు చూస్తాడు. చూసి ఆయన వెళ్ళి కాళ్ళు పట్టుకుంటే నీకు గుర్రం దొరికింది కదా, గుర్రం తీసుకెళ్ళిపో, యజ్ఞయాగానికి ముందు అయిపోవాలి అంటే, నిన్ను చూస్తే చాలా మంచివాడిలాగా ఉన్నావు, తెలివైన వాడిలాగా ఉన్నావు అంశమంతుడా, ఇంకేమన్నా కోరిక ఉందా అంటే ఉంది. ఈ 60,000 మంది గత ఏంటి ఇప్పుడు? వీళ్ళు ఇంకా ఇలా ఉండిపోవాలంతే. ఇక వీళ్ళు పుణ్యగతులు వచ్చేటటువంటి అవకాశం లేదు, మరో జన్మ ఎత్తరు, భగవంతుల్లోనూ కలిసిపోరు. మరి అలాంటప్పుడు ఎలాగ వీళ్ళ జన్మ అనగానే అప్పుడు ఆయన అంటాడు, ఏం బెంగపడకు, గంగా నది నీ వంశం వాళ్ళే తీసుకొస్తారు, నువ్వు నియమించే ప్రయత్నం మొదలెట్టు. ఆ గంగా నది కనుక దీంట్లో కనుక ప్రవహిస్తే ఇంకేమీ ప్రాబ్లం లేదు, వాళ్ళందరికీ కూడా పుణ్యగతులు దొరుకుతాయి అని చెప్తాడు. సరే, ఇక్కడ సగరుడు దుఃఖిస్తాడు, బాగా దుఃఖించినా ఇంకేమీ చేయలేడు. యాగాశ్వం వచ్చింది, చాలా సంతోషిస్తాడు ఏదో విధంగా. సరే, మొత్తం మీద అది జరిగిపోతుంది. అశ్వమేధ యాగం చక్కగా జరిగిపోతుంది అనమాట. జరిగిపోయిన తర్వాత ఇక ఆనందంగా అవుతారు. ఈయన తప్పటి నుంచి ప్రయత్నం చేస్తాడు అనమాట. ఈయన చాలా ప్రయత్నం చేస్తాడు అంశుమంతుడు. కానీ తన జీవితంలో ఎంత ప్రయత్నం చేసినా కూడా గంగని కిందికి తీసుకురాలేడు. ఈ అంశుమంతుడు కుమారుడైనటువంటి దిలీపుడు మహానుభావుడు. అతడు కూడా, దిలీపుడి భార్య పేరు ఏంటండి? సుదక్షిణ. సో అయితే ఆవిడ ఏం చేస్తుంది, వీళ్ళిద్దరూ కలిసి చాలా ట్రై చేస్తారు. పాపం ఆయన కూడా జీవితాంతము తపస్సు చేస్తాడు, 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. కానీ పాపం దిలీపుడు కూడా ఏమి సాధించలేకపోతాడు. ఆ దిలీపుడి యొక్క కుమారుడి పేరు భగీరథుడు జనరంజకంగా పరిపాలన చేసినప్పటికీ కూడా అతని బ్యాక్ ఆఫ్ మైండ్ ఉంటుంది, నా వంశస్థులందరూ కూడా బూడిదైపోయారు, వారికి పుణ్యగతులు వచ్చేటటువంటి అవకాశం లేదు, ఇది పని కాదని చెప్పేసి తన పిల్లలకు తన రాజ్యాన్ని అప్పచెప్పేసి తను వెళ్ళిపోయి హిమాలయాల్లో ఘోరమైన తపస్సు చేస్తాడు గంగ కోసం. అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమవుతుంది. నా గురించి ఎవడు తపస్సు చేయడు జనరల్లీ, నువ్వెందుకు తపస్సు చేసావని అంటే, నువ్వు ఇప్పుడు కేవలం స్వర్గంలోనే ఉన్నావు కదా మందాకిని రూపంలో, ఇప్పుడు మాకు కావాలి, నువ్వు మా పూర్వీకులందరూ ఇలా ఉన్నారు అంటే తప్పకుండా వస్తాను, కానీ నా వేగం చాలా ఉంటుంది, అది భూలోకం తట్టుకోలేదు, భూమి తట్టుకోలేదు, ఉల్టా పుల్టా అయిపోతుంది, కాబట్టి దాన్ని తట్టుకోగలిగేటటువంటిది కేవలము పరమశివుడు మాత్రమే. సో కాబట్టి ఈ దేవ మార్గాన్ని వదిలి భూ మార్గానికి రావాలి అంటే అది ఖచ్చితంగా ఆయన ఆయన తలలో పడిన మాత్రమే నేను రాగలను, ఆ ఉద్ధృతిని పరమశివుడు మాత్రమే ఆపగలడు అని. సరే, అప్పుడు మళ్ళీ వెళ్ళి పరమశివుడు కోసం తపస్సు చేస్తాడు. పరమశివుడు కోసం చాలా 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై ఏం కావాలి అంటాడు. అంటే ఆయన అంటాడు, ఇట్లా నేను
గంగని తీసుకొస్తాను, నువ్వు ఆమెని భరించగలగాలి నీ జటాజూటంలో. ఆయన అంటాడు నో ప్రాబ్లం తీసుకొస్తాను అని అంటాడు. అన్న తర్వాత అప్పుడు ఈయన గంగాదేవిని ప్రార్థిస్తాడు. గంగాదేవి వెంటనే వస్తుంది. ఈసారి 1000 సంవత్సరాలు తపస్సు చేయకుండా ఆల్రెడీ అక్కడ బుక్ మార్క్ పెట్టాడు కాబట్టి ఆయన వెంటనే వచ్చేస్తుంది అనమాట గంగాదేవి రావడము. గంగాదేవి వెంటనే కూడా ఉద్ధృతంగా శివుడి తలలోకి రావడము, ఆ జటాజుటంలో వచ్చిన తర్వాత అక్కడి నుంచి భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి వచ్చి అలా తీసుకెళ్తూ వదులుతుంటే మధ్య లోపల జహ్ను అని ఆయన ముని ఆశ్రమంలోకి వెళ్తాయి ఆ నీళ్లు. వెళ్ళగానే ఆయనకు కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడు, ఆయన అన్ని కూడా మింగేస్తాడు ఆ నీళ్ళని. ఓరి దేవుడా, ఆయనని మళ్ళీ కాళ్ళు పట్టుకుంటాడు. నీళ్ళన్నీ అంటే మన ఆశ్రమం అంతా తడిసిపోయింది, అంటే తడిసిపోయానని చెప్పి మొత్తం గంగ నీళ్ళన్నిటి తాగేస్తావని ఆయన కాళ్ళ వెళ్ళబడితే అప్పుడు ఆయన ఏమంటాడు, సరే ఇప్పుడు నేను వాటిని నోటి నుంచి వదలడానికి వీల్లేదు కాబట్టి చెవి నుంచి వదులుతాను అని చెప్పేసి తన చెవి నుంచి వదులుతాడు అనమాట. దాన్ని జాహ్నవి అంటారు గంగాదేవిని. సరే ఈ గంగాదేవి రకరకాల పాయలుగా విడిపోతుంది. విడిపోతే అందులోపల అన్నిటికంటే పెద్ద పాయని అలకానంద అంటారు. ఆ అలకానంద నది అలకాపురి నుంచి ఇలా ప్రవహిస్తూ వస్తూ ఉంటుంది. అందులోకి సరస్వతి రివర్ టచ్ అయ్యి సరస్వతి రివర్ కలిసిపోతుంది. ఇంకా కొద్దిగా ముందుకు వచ్చేసరికి ఇక్కడి నుంచి ధవల గంగా అని ఒక నది వస్తుంది. అది విష్ణు ప్రయాగ దగ్గర అలకానందలో కలిసిపోయి ధవల గంగా కాస్త అలకానందగా మారిపోతుంది. ఇంకొద్దిగా ముందుకెళ్తుంది. వెళ్ళగానే అక్కడ నందాకిని అనే ఒక నది వస్తుంది. అది వచ్చేసి ఇందులో కలుస్తుంది నందాదేవి అనే మౌంటైన్ నుంచి. అది వచ్చి కలిసిన తర్వాత అది మళ్ళీ అలకానందగా మారిపోతుంది. మళ్ళీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మందాకిని అనే ఒక రివర్ వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఈ మన కేదార్నాథ్ నుంచి వస్తుంది. ఆ వస్తున్న నది మధ్య లోపల తనలో భిలాంగన అనే ఒక నదిని కలుపుకుంటుంది. భిలాంగన తన పేరు కోల్పోయి మందాకిని అవుతుంది. ఆ మందాకిని వచ్చి మళ్ళీ అలకానందలో కలుస్తుంది. తన పేరు మారిపోయి అలకానంద అయిపోతుంది. మళ్ళీ అలకానంద అలా అన్ని నదులను కలుపుకుంటూ ముందుకెళ్తుంది. వెళ్ళగానే పిండారా గ్లేషియర్ నుంచి పిండరగంగా అని ఒక నది వస్తుంది. ఆ పిండరగంగా నది వచ్చి మళ్ళీ అలకానంద కలుస్తుంది. కలిసి పిండరగంగా తన పేరు పోగొట్టుకుని అలకానందగా మారిపోతుంది. మళ్ళీ అలకానంద ముందుకు ట్రావెల్ చేస్తుంది. చేసిన తర్వాత అప్పుడు పక్క నుంచి భగీరథుడు తీసుకొచ్చినటువంటి భాగీరథి అనేటటువంటి నది వస్తూ ఉంటుంది అనమాట. ఆయన యాక్చువల్ గా నడిచినటువంటి దారి అది గంగోత్రి. ఆ గంగోత్రి నుంచి వచ్చినటువంటి భాగీరథి అనే నది వచ్చి అలకానందలో కలిసిపోతుంది. అప్పుడు ఆ వరకు అలకానంద అన్ని నదులని తన లోపల కలుపుకుని అలకానందగా మార్చినప్పటికీ పేరు ఇప్పుడు మాత్రము తన పేరు గంగగా మారిపోతుంది. దీన్ని దేవప్రయాగ అంటారు. అక్కడ గంగగా మారిపోయి అలా ప్రవహిస్తూ ముందుకెళ్తుంది. వెళ్తూ అలహాబాద్కి వెళ్ళిన తర్వాత ఈ గంగోత్రికి ప్యారలల్ గా యమునా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ యమునా నది కూడా ప్రవహించి అక్కడికి వచ్చి గంగలో కలిసిపోతుంది. ఎక్కడ, ప్రయాగరాజ్ లోపల కలిసిపోగానే అక్కడ మళ్ళీ యమునా నది తన పేరు పోగొట్టుకుని గంగగా మారిపోతుంది. ఇలా గంగ చాలా దూరం ప్రయాణం చేసి బీహార్ లోంచి వీటిలోంచి ప్రయాణం చేసి ఫైనల్లీ బెంగాల్లోకి వస్తుంది. బెంగాల్ లోపల మళ్ళీ 2 పాయలుగా విడిపోయి ఒక పాయ వెళ్ళి సుందరబన్స్ తర్వాత వెళ్ళిపోయి బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఇంకొక భాగం అలా పరిగెత్తి వెళ్ళుకుంటూ బంగ్లాదేశ్కి వెళ్ళిపోయి అందులో పద్మ అనే నదిగా మారిపోయి అందులోంచి మేఘన అనే ఇంకో నదిలో కలిసిపోయి ఆ నది చాలా పెద్ద నది. అందులోంచి మళ్ళీ వెళ్ళి చివరికి సాగరంలో కలిపి సాగరం మొత్తాన్ని నింపుతారు. ఈ విధంగా సాగరము నిండింది. ఇక్కడ మహానుభావుడైనటువంటి భగీరథుడు ఆ గంగా ప్రయాణాన్ని అద్భుతంగా చేయించి మన కళ్ళ ముందు గంగా నది కనిపిస్తుంది. ఆ గంగా నది అలా అద్భుతంగా వెళ్ళి అందరి జన్మని పునీతం చేసింది. అదే గంగా నది మనందరి జీవితాలను కూడా పునీతం చేస్తుంది. ఆ గంగా నదిలో ఉన్నటువంటి పవిత్రత అనేటటువంటిది అది భావనలో ఉన్నది. గంగా నదిలో ఉన్నటువంటి ఆ భావన, ఒక శాస్త్రవేత్త ఏం చేసేట అంటే గంగా నది ఇంత పవిత్రం ఎందుకుంది అని చెప్పి చూద్దామని దాన్ని బాగా ట్రై చేసి ల్యాబ్కు తీసుకెళ్లి ట్రై చేసి ఏముంది నీళ్ళలో అని చెప్పి ట్రై చేసి ఏం లేదు H2O అని చెప్పి చెప్పేసట. అది అటువంటి పవిత్రమైనటువంటి గంగా నది. ఇలా గంగా అనేటటువంటిది అద్భుతమైనటువంటి వృత్తాంతము అనగానే ధర్మరాజు ఆనందంతో చాలా సంతోషపడతాడు అనమాట. ఇలాంటి గొప్ప కథ తెలుసుకున్నాను అని చెప్పేసి సంతోషపడి ఇక ఇతర నదులలో కూడా స్నానం చేస్తాడు. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఈ గంగా నదికే వేరు చోట్ల వేరే పేర్లు వచ్చేయండి. గంగా నదికి ఇంకా పేర్లు ఉండవు. గంగా నదిలో కలిసే నదులు పేర్లు మార్చుకుంటాయి. గంగా నది ఒకసారి భాగీరథి అలకానంద కలిసిపోయిన తర్వాత దేవప్రయాగలో ఇటు భాగీరథి తన పేరు మార్చుకుంటుంది, ఇటు అలకానంద తన పేరు మార్చుకుంటుంది.
మార్చుకుని అక్కడి నుంచి గంగా అంటాయి. ఇక గంగ తన పేరు మార్చుకోదు. ఇంకా ఈ గంగలో వేరే నదులు కలిసిపోయి వాటి పేర్లు మార్చుకుంటాయి. కానీ గంగ మాత్రం గంగగానే కొనసాగుతూ గంగా సాగర్ అని చెప్పేసి మనం ఏదైతే చెప్పుకున్నామో ఇందాక, సాగర్ లో కలిసే ముందు వెస్ట్ బెంగాల్లో, అప్పటి వరకు కూడా అది గంగగానే వెళ్తుంది. బంగ్లాదేశ్కి వెళ్ళినప్పుడు సరే ఇందాక చెప్పినటువంటి పద్మ, మేఘన అనే నదుల ద్వారా పేర్లు మార్చుకుంటుంది, అంతే. కానీ మన భారతదేశంలో ఉన్నంత వరకు చివరి భాగమైనటువంటి గంగా సాగర్ వరకు దాని పేరు గంగనే. కానీ గంగగా వచ్చే లోపల ఆ తలలోంచి వచ్చినటువంటి వివిధ పాయలు, అలకానంద, భిలాంగన, భాగీరథి, తర్వాత ఈ నదులని మందాకిని, నందాకిని, ధవల గంగ, పిండల గంగ, ఈ నదులన్నీ సార్ రుద్రప్రయాగలో వచ్చే వాటర్ సార్ అది మందాకిని అంటారు. మందాకిని ఇటు నుంచి మందాకిని వస్తూ ఉంటే దాని లోపల భిలాంగన అని ఒకటి వచ్చి కలుస్తుంది. దాన్ని సోన్ ప్రయాగ అంటారు. ఏమంటారు? సోన్ ప్రయాగ. ప్రయాగ లోపల భిలాంగన తన పేరు మార్చుకుని మందాకినిగా మారిపోతుంది. మందాకిని ఇలా వస్తుంది, ఇక్కడి నుంచి అలకానంద వస్తుంది, అలకానందలో కలిసిపోతుంది. కలుపుకొని దీన్ని రుద్ర ప్రయాగ అంటారు. అప్పుడు మందాకిని తన పేరు మార్చుకుని అలకానంద అయిపోతుంది. సో అలకానంద పెద్ద నది, అలకానంద పెద్ద, అన్ని నదుల పేర్లు అలకానంద వల్ల మారిపోతాయి. సరస్వతి రివర్ కూడా ఒక 2 కిలోమీటర్లు అలా ట్రావెల్ చేసి అలకానందలో కలిసిపోయి తన పేరు మార్చుకుంటుంది. సరస్వతి అనే పేరు ఉన్నది, ఇంకా అలకానంద అయిపోతుంది అన్నమాట. ఈ అలకానందకి ఇంకా కూడా వెనక్కి మీరు వెళ్ళినట్లయితే వసుధారా ఫాల్స్ అని చెప్పి బద్రీనాథ్ అని ఒక సినిమా వచ్చింది, ఎవరైనా చూసారా? అల్లు అర్జున్ది. చూసామండి. వెరీ గుడ్. అలా సినిమాలు చూస్తూ ఉండండి కాస్త. అసలు మరీ జీవితంలో అలా బోర్ కొట్టించుకుంటూ ఉండకండి, ఎంజాయ్ చేయండి. సో అలాగా దానికంటే ఇంకా కూడా వెనక్కి వెళ్తే లక్ష్మీ ఫాల్స్ ఏవో వస్తాయి. ఆ లక్ష్మీ ఫాల్స్ కు కూడా ఇంకా వెనక్కి వెళ్ళారనుకోండి, వెళ్తే అలకాపూర్ వస్తుంది. ఇంకా కూడా వెనక్కి వెళ్ళారనుకోండి, వెళ్తే సతోపంత్ వస్తుంది. ఆ సతోపంత్ దగ్గర నుంచి ఇంకొద్దిగా ముందుకెళ్తే స్వర్గారోహణ పర్వతం వస్తుంది. ఇది మనకు మెయిన్. ఇవన్నీ కూడా గ్లేషియర్స్. గ్లేషియర్స్ అంటే గడ్డగట్టినటువంటి నీరు. అవి పలకలు ఉంటాయి, ఆ పలకల్లోంచి కరిగినటువంటి నీరు పైకి వస్తూ ఉంటుంది. మళ్ళీ చలికాలంలో పలక పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వీటిని పెరెన్నియల్ రివర్స్ అంటారు, అంటే శాశ్వతమైనటువంటి నదులు లేదా జీవ నదులు అంటారు. ఇప్పుడు మనకు ఇక్కడ గంగా ఈ గోదావరి, కృష్ణ, తుంగభద్ర, కావేరి, మహానది, వీటన్నిటిని ఏమంటారంటే రెయిన్ ఫెడ్ వాటర్ అంటారు. అంటే వర్షంతో వచ్చినటువంటి నీళ్లు మాత్రం ఇందు లోపల ఉంటాయన్నమాట. ఇవి జీవనదులు కాదు. కానీ మనకు అక్కడ చూసుకున్నట్లయితే గంగా, యమున, సరస్వతి, సింధు, తర్వాత ఇవి ఉన్నాయి కదా సట్లెజు, తర్వాత రావి, బియాస్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జీవనదులు. ఇవన్నీ కూడా మనకేంటంటే సింధు నదిలో కలిసిపోతాయి. సింధు నది అల్టిమేట్ గా వెళ్ళిపోయి అరేబియా సముద్రం, పాకిస్తాన్ లో కలుస్తుంది. సింధు నది మొత్తం నీళ్లు కూడా పాకిస్తాన్కి వెళ్తుంది. ఎందుకంటే సింధు నది టిబెట్ నుంచి ప్రారంభమై మానస సరోవరం దగ్గర ఇలా వస్తుంది, వచ్చి ఫైనల్ గా పైకి వచ్చిన తర్వాత పైన లే లదాఖ్ లోపల జన్సార్ అన్న ఒక ప్లేస్ లోపల ఇలా టర్న్ తీసుకుంటుంది, ఒక్కసారి యూటర్న్ తీసుకుని ఇలా కిందికి వస్తుంది. కిందికి రాగానే పంజాబ్ లోపల ఉన్నటువంటి 5 నదులు వచ్చి ఇందులో కలిసిపోతాయి. కలిసిపోయిన తర్వాత ఇవన్నీ వెళ్ళిపోయి మళ్ళీ పాకిస్తాన్ లోకి వెళ్ళిపోతాయి. సో సింధు నదిని ఎక్కువ నీళ్లు తీసుకుంటున్నది పాకిస్తాన్ వాళ్ళు. అందుకోసమే మన మోడీ మహోదయ ఏం చేశారు, సింధు నదులు సింధు నదిలో నీళ్ళని మేము ఎక్కువగా ఇవ్వం మీకు అని చెప్పి చెప్పారు అన్నమాట. కొద్దిగా మీరేంటంటే కాస్త యాక్టివ్ గా ఉండి మీరు కాస్త జాగ్రఫీ అది చూసుకోండి. నేనేమి ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ ఎనీథింగ్. ఎందుకు ఇవ్వమన్నారు సార్? పహల్గామ్ అటాక్ తర్వాత కృష్ణానది జీవనది కాదండి, వర్షంతో పడుతుంది కదా, వర్షంతో వచ్చిన వాటిని జీవనదులు అన్నారు. ఏవైతే హిమాలయాలలోంచి వచ్చినటువంటి నదులు ఉంటాయో వాటిని జీవనదులు అంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గంగా, యమున, సరస్వతి, సట్లెజ్, రావి, బియాస్, ఇవన్నీ ఏవైతే మనం చెప్పుకున్నాం ఇవన్నీ కూడా మనకు సార్ కావేరి జీవనదే కదా సార్? కావేరి, నర్మదా, తపతి, శబర్మతి ఇవన్నీ కూడా జీవనదులు. గోదావరి ఇవన్నీ కూడా ఒక కొండ ప్రాంతంలో ప్రారంభమైనప్పటికీ కూడా కేవలం వర్షం ద్వారా నిండుతాయి. వర్షం లేకపోతే చాలా వరకు ఎండిపోతాయి ఈ నదులన్నీ కూడా. ఇవన్నీ ఇటువైపు నుంచి ఇవన్నీ కూడా మనకేమవుతాయి, పడమట వైపు నుంచి వచ్చి కుడి వైపుకి వెళ్తాయి. అంటే వెస్ట్ లో ప్రారంభమై అన్ని కూడా ఈస్ట్ లోకి వెళ్తాయి. వీటిని నదులు అంటారు. ఏమంటారు? నదులు. తూర్పు నుంచి ప్రారంభమై పడమట వైపుకి కొన్ని నదులు వెళ్తాయి. నర్మదా, తపతి, శబర్మతి, ఇవన్నీ వీటిని ఏమంటారంటే నదాలు అంటారు. ఏమంటారు? లేవా సార్?
సార్ ఈస్ట్ దక్షిణ పోయేవి భారత నదులు, వెస్ట్ దక్షిణకు లేదా పోయేవి నదాలు. వేణుగోపాల్ గారు హిమాలయాల్లోంచి వస్తూ ఎప్పటికీ కూడా మనకు వేరే మనకు లేవా సార్? మనకు మనకు మన దగ్గర ఉండేటివి హిమాలయాలు జీవనదులు ఉన్నాయా లేవు. వేణుగోపాల్ గారు? మన దగ్గర హిమాలయాలు లేవు. మన దగ్గర లేవు. ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ అని అంటారు అనమాట. ఆ ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ ఇక్కడ కింద నీలగిరి అని అంటారు కదా, అక్కడ కలుస్తాయి. కలిసి ఇట్లా మనకు అందులోపల మధ్య మధ్యలో గ్యాప్స్ ఉంటాయి, ఈ మౌంటైన్ పాస్లు. మధ్య మధ్య లోపల కొన్ని ప్లేసెస్ లోపల నుంచి నదుల్లో చిన్న చిన్న భాగాలు వచ్చి కొద్దిగా బొట్టు వస్తూ ఉంటాయి. ఎందుకంటే కొండల్లోంచి కొంత నీళ్లు వస్తాయి. కానీ అవి ఎంత అంటే మహా పెద్ద నదులుగా మారే లోపల వర్షం పడాలి. వాటికి కొంత దూరం వెళ్తాయి, అవి ట్రావెల్ చేస్తాయి, కానీ వర్షం దానికి పడాలి. ఇబ్బంది చేస్తారు. మనకు వర్షాలు పడితేనే మనకు మనం తెల్లారిది, మనకు లేకుంటే కానీ దేవుడు తాగానికి కూడా నీళ్ళు దొరకవు అక్కడ. కానీ అట్లుండదు. ఎందుకంటే భారతదేశం లోపల మీకు అన్నీ ఉన్నాయి. మన 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 భారతదేశం లోపల మన యొక్క అవసరాలకు అవసరమైన దానికంటే ఎక్కువనే ఉన్నాయి. మన దురాశకు అవసరమైనంతగా లేవు. కానీ మన ఆశకు అవసరమైనంత ప్రతి చోట మీకు ఫుడ్ దొరుకుతుంది. ప్రతి చోట మీకు ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. భారతదేశం అనేది ఈ భారతదేశంలోంచి ఇలా మీరు తీసుకున్నట్లయితే ఒక 1000 కిలోమీటర్ల రేడియస్ లోపల చూసుకుంటే ఈ ఒక్క చోట మాత్రమే ఫుడ్ దొరుకుతుంది మీకు. కింద ఇండోనేషియా వరకు, అటు సైడ్ ఆఫ్ఘనిస్తాన్ వరకు, పైన చైనాలో ఇక్కడ మాత్రమే ఫుడ్ దొరుకుతుంది. ప్రపంచంలో మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా ఆర్టిఫిషియల్ గా డెవలప్ అయినవి. అందుకోసమే ప్రపంచంలో ఉన్న జనాభా అంతా కూడా ఇండియా, చైనాలోనే ఉంటారు. మిగతా చోట్ల చాలా తక్కువ ఉంటారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నంత మంది జనాలు ఎక్కడ ఉంటారు? అమెరికా అంటే మనది అమెరికా 10 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ పెద్దది. మనదేమో 3.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్. అది 10 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్, మనది 3.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్. అంటే మనకంటే అమెరికా సుమారుగా 3 రెట్లు పెద్దది. 3 రెట్ల పెద్ద అమెరికాలో మనకంటే 1/5, 1/6 పాపులేషన్ ఉంటుంది. 30 కోట్లు అక్కడ ఉంటే మన దగ్గర 150 కోట్లు. సో కాబట్టి వాళ్ళది ల్యాండ్ పెద్దది, వాళ్ళకు జనాభా కూడా తక్కువ. ఎందుకు జనాభా తక్కువ? ఎందుకంటే అక్కడ మీకు పర్మనెంట్ గా ఉండేవేమి లేవు. ఇప్పుడు అక్కడ మీకు చూసుకున్నట్లయితే అమెరికా మొత్తం కూడా హోమ్స్ అని 5 నదులు ఉంటాయి. హోమ్స్ అంటారు వాటిని. ఆ 5 నదుల ద్వారా మాత్రమే మీకు అవన్నిటిని అనుసంధానం చేశారు. అనుసంధానం చేయడం ద్వారా మీకు అక్కడ ప్రతి ప్రాంతంలో నీళ్ళు వస్తున్నాయి. మన దగ్గర అనుసంధానం జరగలేదు కదా. ఇప్పుడు భారతదేశంలో నదుల యొక్క అనుసంధానం జరగలేదు. అందువల్ల ఏమవుతుందంటే మనము వాడే నీళ్లలో కేవలం 2-3% మాత్రమే మనం ఉపయోగించుకుంటాం. 97% నీళ్లు సముద్రంలో కలిసిపోతాయి. మన దగ్గర వృధాగా కలిసిపోతాయి. మన దగ్గర ఎన్ని నీళ్లు ఉన్నాయంటే వేణుగోపాల్ గారు, 97% నీళ్లు మనం వాడుకోలేము. 3% నీళ్ళు ఎక్కువ పోతాయి సార్ నదిలో. గోదావరి నీళ్ళు ఎక్కువ పోతాయి. గోదావరి, కృష్ణ, అన్ని నదుల నీళ్లు 97% నీళ్లు. జాగ్రత్తగా వినండి అందరూ. 97% నీళ్ళన్నీ వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతాయి. 2-3% నీళ్లు మాత్రమే మనం మన దేశంలో ఉపయోగించుకోగలుగుతున్నాం. సో అంత మహోన్నతమైనటువంటి భారతదేశం. అందుకే మనం RSS లో ఏమని పడుకుంటాం? హిందూ భూమి ఇది మన దేశం, వందనీయమిది మన ధర్మం, గౌరీ శంకర గిరిపై ఎగురును గురువగు అరుణ ధ్వజం, గురువగు అరుణ ధ్వజం. సో కాబట్టి ఏంటంటే మన దేశం ఒక్కటే భగవంతుడు ఎంతో ఇష్టంగా, ఎంతో న్యాచురల్ గా ఉన్నటువంటి ప్రాంతం ఇది. మిగతావన్నీ ఆర్టిఫిషియల్ గా ఉన్నవి. జై శ్రీకృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. నచ్చిందా గంగా ప్రయాణం? నచ్చింది సార్. సగరులు బూడిదయ్యే కారణం అది ఇంకొకసారి చెప్పండి సార్. కపిలుడికి కోపం తెప్పిస్తారు. ఆయన గడ్డం మీసాలు పీకుతారు. ఆయన ఈ అశ్వాన్ని నువ్వే దొంగతనం చేసావని అంటారు. కానీ యాక్చువల్ ఏమవుతుంది? ఇంద్రుడు తీసుకెళ్లి అక్కడ దాచేస్తారు ఆయన అశ్వం. పిల్లలందరూ ఏమనుకుంటారు? కపిలుడే ఈ యాగాశ్వాన్ని తీసుకొచ్చాడేమో అనుకుంటారు. అనుకుని ఏం చేస్తారు? ఇక్కడ ఎందుకుంది అని చెప్పేసి పాపం ఆయన తపస్సు చేసుకుంటుంటాడు. ఆయనకు తెలియదు ఇంద్రుడు తీసుకొచ్చి ఇక్కడ యాగాశ్వాన్ని కట్టేసినట్టుగా. వీళ్ళందరూ ఏం చేస్తారు? యాగాశ్వాన్ని కట్టేసింది కపిలుడే, దొంగ వేషం వేసుకున్నాడు అనుకుంటారు. అనుకుని ఆయన గడ్డం మీసాలు పీక్తే ఆయన ఊరుకుంటాడు. కళ్ళు తెరిచేసరికి అందరూ భస్మం అయిపోతారు. భస్మం అయిపోగానే ఇంకేముంది, తర్వాత కథ మనకు తెలిసిందే. ఇంద్రుడు అనుకున్నటువంటిది ఏంటి? ఈ అశ్వమేధ యాగం జరగకపోతే బాగుండు అని. కానీ కపిలుడి యొక్క అనుగ్రహం వల్ల అంశుమంతుడు ఈ గుర్రాన్ని వెనక్కి తీసుకెళ్లడము, తండ్రి సంతోషిస్తాడు. 60,000 మంది పిల్లలు ఇదైనా కూడా బాధపడాడు, కానీ అల్లరి పిల్లలు కదా అని వదిలేస్తాడు ఆయన. కానీ యాగం చక్కగా జరిగినందుకు సంతోషపడతాడు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. అసలు చేశారు అది వాళ్ళ పిల్లలు ఉంచేసి కూడా మళ్ళీ వాళ్ళు బతికిస్తారు అనుకుంటా కదా సార్, భాగవతులు చదివినట్టు. ఇందులో లేదు, మనకు మహాభారతంలో లేదు. అంటే బతికించడం అంటే తనకున్న శక్తి ఉందా లేదా అని చెప్పి పరీక్షించుకుంటుంటాడు అంతే.
తను చేసినటువంటి పూజల ద్వారా వీళ్ళని నేను బతికించగలనా, తనకున్నటువంటి మంత్రముల ద్వారా వీళ్ళని బతికించగలనా అని అంటాడు. కానీ అది క్రూరత్వమే. ఏది ఏమైనప్పటికీ కూడా అది క్రూరత్వమే. గంగా బూడిద మీద పోయినప్పుడు వాళ్ళకి ముక్తి వస్తుంది అని అంతే కదా. అదే అడుగుతాడు, ఎలాగ ఇప్పుడు మా 60,000 మంది మా వీళ్ళందరూ ఎలాగ ఇప్పుడు మా పెదనాన్నలందరి సంగతి ఏంటి వీళ్ళందరూ అంటే, బెంగపడకు, గంగా నది వీళ్ళ మీద నుంచి ప్రవహించినప్పుడు వీరందరికీ కూడా ఉత్తమ గతులు కలుగుతాయి అని చెప్పేసి చెబుతారు అనమాట. గురుగారు మరి ఇక్కడ తత్వదర్శనం ఏమిటి? తత్వదర్శనం ఏంటంటే చక్కటి విషయాలు మనము తెలుసుకున్నాము. ఒకటి ఏంటంటే భగీరథుడు లాగా ప్రయత్నంలో ఎప్పుడూ కూడా వెనుకకు వెళ్ళకూడదు అనేటటువంటిది మొదటిది. ఏంటి, భగీరథుడు చేసినటువంటి ప్రయత్నం చూసినట్లయితే వాళ్ళ వంశంలో ఎవరికీ సాధ్యపడలేదు. నిజం చెప్పాలంటే ఇక్ష్వాకు వంశంలో ఉన్న వాళ్ళలో ఎవరికీ సాధ్యపడంది భగీరథుడు సాధ్యం చేశాడు. భగీరథ ప్రయత్నం అంటారు దాన్ని. భగీరథ ప్రయత్నం అంటే ఎంతకు కూడా నువ్వు తగ్గకూడదు అని చెప్పి. ఇక రెండవది ఏంటి, గంగా ప్రయాణం. గంగా ప్రయాణం ఎటువంటి దారులలో వచ్చింది ఒకసారి చేసుకున్నట్లయితే శివుడి తలలో వచ్చినప్పటికీ కూడా 7 పాయలుగా విడిపోతుంది. అంటే అంత సులభమైనటువంటిది కాదు. కానీ మన ప్రయత్నం సరిగా ఉన్నప్పుడు భగవంతుడు ఎలా మనకు సహాయం చేస్తాడు అనేటటువంటి విషయం. ఆ 7 పాయలుగా వెళ్ళడం వల్ల ఏమైంది, అనేక ప్రాంతాలు వాటి వల్ల అభివృద్ధి చెందాయి. కాబట్టి నువ్వు చేసేటటువంటి ఒక మంచి పని వల్ల ప్రపంచానికి, దేశానికి కూడా ఎంతో 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 ఉపయోగం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఇక మూడవది ఏంది, అగస్త్యుడు ఈ విద్య పర్వతాన్ని అణచడం వల్ల మనం ఏం తెలుసుకున్నాము, మనకు శక్తి ఉంది కదా అని గర్వపడకూడదు, తాడి తన్నేవాడి తల తన్నేవాడు ఇంకోడు ఉంటాడు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఏంటి, ఆ గర్వాన్ని తగ్గించుకున్నది. అది తగ్గించుకుని తన స్థానం ఏంటో తెలుసుకుని వింధ్య పర్వతము మరొకసారి గర్వపడకుండా ముందుకెళ్ళిపోయింది. తర్వాత ఏంటి, ఆలోచన ద్వారా ఏదైనా కూడా మనము సాధించగలము అన్నటువంటి విషయాన్ని ఎక్కడ తెలుసుకున్నారు వీళ్ళు, సముద్రం నుంచి నీళ్లు తీసేయడం ద్వారా. సముద్రం నుంచి మొత్తం నీళ్లు తీసేయడం ద్వారా రాక్షసులని భేదించారు. అంటే శత్రుశేషం ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని గుర్తించారు. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడికి వెళ్ళగొట్టడం అనేటటువంటిది మనము సాగరం నుంచి కాలకేయులను చంపడము అనేటటువంటి దాంట్లో చూసాం. అంటే చెడు ఎక్కడున్నా కూడా దాన్ని వెతికి 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 ఏమంటారు, పారిపోతున్న వాడిని కాదు, దొరికిన వాడిని తురమాలి, దొరకని వాడిని తరమాలి. సో అలా చేసి చెడుని పోగొట్టాలి అన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటాం. మరొకటి ఏంటి, మహానుభావులు చేసేటటువంటి పనులలో, అంటే అగస్త్యుడు చేసేటటువంటి పనులలో ఎంతో ఆయనకి ఏది లాభం లేదు. నిజం చెప్పాలంటే ఆయనకు లాభం ఉన్నటువంటిది ఏది లేదు. కానీ ఎప్పటికీ కూడా అందరి కోసము తను ఎలా సహాయం చేశాడనే విషయాన్ని కానీ, దదీచి తన శరీరం పోయినా కూడా దీని ద్వారా ఒక మంచి పని జరుగుతుంది అంటే ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని తెలిపాడని మనం చాలా అద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకున్నాం. ఇదేనా సగరుడు కుమారులు వాళ్ళు యాగాశ్వం కోసం వారు చేసినటువంటి తపన, అది కూడా మామూలుది కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానివ్వండి, వారు చేసినటువంటి మహోన్నతమైనటువంటి పని వల్లే మళ్ళీ సగరుడు నిండడం జరిగింది. అంటే 60,000 మంది పుట్టడానికి కారణం ఏంటి, తొందరగా చనిపోతారు అన్నప్పటికీ కూడా వాళ్ళ ద్వారా ఒక పని జరిగేది ఉంది. ఆ పని ఏంటి అంటే సముద్రాన్ని మళ్ళీ నీళ్లతో నింపడం. కాబట్టి వాళ్ళు తక్కువ సంవత్సరాలు నివసించినప్పటికీ కూడా వాళ్ళ ద్వారా ఒక పని జరిగేది ఉంది. కాబట్టి భగవంతుడి యొక్క పంచాయతీ లోపల ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది. కార్యము జరిగింది అంటే దానికి సంబంధించినటువంటి కారణం ఉండి తీరుతుంది అనేటటువంటి విషయాన్ని మనం అక్కడ తెలుసుకోవడం అనేది జరిగింది. అదే విధంగా గంగా ప్రయాణం, అన్నిట్లోకి కూడా గొప్పదైనటువంటి గంగా ప్రయాణం చివరికి ఇంత ప్రయాణించినా మళ్ళీ వెళ్ళవలసినది సముద్రంలోకే. అంటే అదే విధంగా మన జీవితంలో ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని పనులు చేసినా, ఏమి చేసినా కూడా చివరికి చేరవలసినటువంటిది భగవంతుడికే అని ఇలా 20, 30, 15, 20 తత్వపు విషయాలను మనకు మహాభారతం, ఈ రోజు తెలుసుకున్న మహాభారతంలో ఇన్ని గొప్ప విషయాలను మనము తెలుసుకోవచ్చు. చక్కటి ప్రశ్న అడిగారు. జై శ్రీకృష్ణ. అన్ని నీతులే, అన్ని గొప్ప విషయాలే. మనం ఆలోచిస్తూ పోతే అమోఘమైనటువంటి విషయాలని మనము తెలుసుకుంటాం. నచ్చిందా? కన్నడలో ఒక పాట ఉంది సార్, ఓడువ నది సాగరవా సేరలబేకు అని. పాడండి. అలా చెప్తే మాకేమర్థమవుతుంది? నాలాగా పాట పాడాలి. మరి మీకు నిద్ర వస్తుందో రాదో సార్? రాత్రి నా గొంతు పాడండి. మీరు ఏవో లక్షకల చేస్తుంటారు. నది సాగరవా సేరలబేకు
ನಾನು ನೀನು ಎಂದಾದರೂ ಸೇರಲೇಬೇಕು, ಬಾಳು ಬೆಳಗಲೇಬೇಕು, ಬೆಳಗು ಬದುಕಿರಬೇಕು. ఓకే, అది కన్నడ పాటలాగా ఉంది. కన్నడ పాట అండి. కన్నడ పాటనే చెప్పాను సార్. అర్థం చెప్పండి సార్. సాగర్ పరిగెత్తే నది ఎప్పటికైనా సాగరాన్ని చేరాల్సిందే, నువ్వు నేను ఎప్పుడైనా కలవాల్సిందే, కలివి సంసారాన్ని వృద్ధి చేయాల్సిందే. ఫస్ట్ లైన్ చాలా బాగుంది. సెకండ్ లైన్ లో మళ్ళా తప్పించుకోను ఎక్కడ పోయినా నీ వీడ అంటే అక్కడ భయంగా ఉంది. ఫస్ట్ పాయింట్ బాగుంది. మీరు నిద్రపోతారో లేదో అని అందుకే అన్నారు. అదే ఇప్పుడు రాత్రి కూడా మళ్ళీ వస్తాయి తెల్ల దెయ్యాలన్నీ, ఆడదెయ్యాలు అని చెప్పేసి. ఏంటండి గురువు గారు ఆడదెయ్యాలంటున్నారు? అంటే దెయ్యాలను ఎక్కడైనా మీరు మగ దెయ్యాలని చూసారా? ఏ సినిమాలో అయినా చెప్పండి, ఒక్క సినిమాలో అయినా మగ దెయ్యాలు. సినిమాలో మగవాళ్ళు బ్రహ్మరాక్షసులనే చూపించారు సార్, మగ దెయ్యాలు లేవు. మగవాళ్ళంతా బ్రహ్మ రాక్షసులు సార్. అరుంధతిలో కూడా మగవాడే. మీ ఫేవరెట్ నాగార్జున గీతాంజలిలో కూడా చూపించాడు మగవాడు. ఇక్కడ నాగార్జున దెయ్యంలాగా రాడు కదా, కొద్దిగా దెయ్యాలు వస్తాయి, అస్థి పంజరాలు వస్తాయి. అవును, కరెక్టే. చాలా తక్కువ అలాంటివి, చాలా తక్కువ. బై ద వే, ఆ సినిమా అప్పుడు మనము మా పిల్లలతోని చూసామని చెప్పే కదా, అప్పుడు మా పిల్లలకు ఆ సినిమా చూపిస్తే చాలా ఎమోషనల్ అయిపోయారు. అయితే ఆ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆ హీరోయిన్ బర్త్డే నా బర్త్డే సేమ్. ఆమె నాకంటే 1 year పెద్ద అంతే. సో ఆమె షీ ఈస్ బోర్న్ ఆన్ 20th July 1969. మొన్న నేను కూడా రీసెంట్లీ ఆవిడని కరెంట్ అమెరికన్ కదా పిల్ల, బ్రిటిష్ అదే జర్మన్ బ్రిటిష్ లోపల జర్నలిస్ట్. యూట్యూబ్ లో చూసాను, భలే పెద్దదైపోయింది, చాలా పెద్దదైపోయింది. అదే కదా, అసలు నాగార్జున మారలేదు కానీ ఆవిడ అలాగే ఉంది. అంటే అఫ్ కోర్స్ మేకప్ ఉంటే ఆమె అలాగే ఉంటుందేమో. సో ఆమె అదే 90, ఆమె బర్త్డే నా బర్త్డే సేమ్. సో అది మీకు జగపత్ బాబు ఇంటర్వ్యూలో కనిపించిందండి. కరెక్ట్. నేను కూడా చూసాను అది. నేను షార్ట్స్ లో చూసాను. మొత్తం మా ఇంట్లో ఓటీటీ ఒకటే ఉంది, అది అదే షార్ట్స్ లోనే చూసాను నేను ఓటీటీ మా ఇంట్లో ప్రైమ్ ఉంది, అమెజాన్ ప్రైమ్ ఉంది. ఆ తర్వాత మా ఫ్రెండ్ది ఇది ఉంది, మా ఫ్రెండ్ది నాది కామన్ గా మన జియో హాట్స్టార్, ఇద్దరికి